మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ పగటి వేళ దేవుని మందిరానికి ఈ ఆరాధన దినములో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభాలు తెలియజేస్తున్నాం అందరికీ కూడా. అలాగే మిక్కిలి అల్పుడునైన నాకు కూడా ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చెప్దాం ఒకసారి గట్టిగా బిగ్గరగా రెండు చేతులు పైకెట్టి. వినబడలేదు నాకు, ఇంకా గట్టిగా చెప్పాలా, బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. పిల్లరా, మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈరోజు మనకి ఒక మంచి విషయాన్ని నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతమంది వాటి ప్రకారంగా మనం నేర్చుకోవాలన్న వాళ్ళు ఎంతమంది? మొన్నటి వాక్య ఉపదేశం ఏంటో చెప్పగలుగుతారా అమ్మా? నాకు వినపట్ల. అంతేనా? అంతకు ముందు వారం వాక్యం ఏంటి? వాక్యాలు బాగానే పర్లేదు, గుర్తుపెట్టుకుంటున్నారు. సో అలాగే వాక్యం ఎందుకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనతో? నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, చెప్పాలి. వాక్యం మీరు వింటున్నారా? మరి ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలా లేదా? చెప్పాలమ్మా, నడుచుకోవాలా లేదా? మాట్లాడుతున్నా. వాక్య ప్రకారం మనం నడుచుకోవటానికే కదా దేవుడు మనతో మాట్లాడేది. మీ హృదయం, మీ మనసు ఇక్కడ ఉంటే ఏ ఒక్క మాట మిమ్మల్ని విడిచిపోకుండా మిమ్మల్ని బలపరుస్తుంది. మీరు పెడచెవి పెట్టుకుని వాక్యం విన్నారనుకోండి, నేను ఎంతసేపు చెప్పినా మీకు ఆ వాక్యం పనిచేయదు. అర్థమైందా అమ్మా? ఏనా అర్థమైందా? వాక్యము ఎంతసేపు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం మీద మన దృష్టి కానీ మన మనస్సు కానీ కేంద్రీకరించకపోతే నేను ఎంతసేపు మాట్లాడినా అది నిష్ప్రయోజనం. అసలు అన్నిటికంటే నా వృత్తి అదనుకోండి, ఇక మీరు దేవుని మందిరానికి రావడం కూడా నిష్ప్రయోజనం. మీ మనస్సాక్షిని మీరు అడగండి. ఇక్కడ బోధించబడుతున్న ప్రతి మాట వెనకాల ఆ ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారా లేదా? చెప్పాలి నాకు. ఏమ్మా, వినపడుతుందా? చెప్పాలి బిగ్గరగా. బోధించబడుతున్న వాక్య ప్రకారముగా మీరు దానిని పాటించడానికి సంసిద్ధముగా మీరు చేస్తున్నారా లేదా? లేకపోతే వట్టిగా మీరు దేవుని మందిరాన్ని కూర్చుని వెళ్ళిపోవటం వల్ల అసలు ఏమాత్రం ఉపయోగమే లేదండి. మీకు తెలుసా? మందిరానికి వస్తున్నాము అంటే దాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించాలి. మీరు పొలానికి వెళ్ళారనుకోండి, కూలి పనికి వెళ్ళారు, ఓన్లీ ఒక గట్టి మీద కూర్చుండి వచ్చేస్తే మీకు రైతు జీతం ఇస్తాడా? దృష్టి పెడుతున్నారమ్మా? ఓ అమ్మాయి, గుడ్ల గుబ్బు కళ్ళేసుకుని చూస్తున్నా, వీడు చూడు, ఆ నేల మీద చూస్తే ఏముంటుంది? నా వైపు చూడకుండా అడి చూస్తావు ఎందుకు? మనకి దురద జువులు వస్తున్నాయండి.
వాక్యం మన హృదయంలో నిజంగా జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బాగుపడతాం. వాక్యం మన హృదయంలో ఉండట్లేదు, అసలు సరిగా వినట్లేదు. దేవుని మందిరంలో మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని సరిగా వినట్లేదు, అది ప్రాబ్లం. వాక్యం సరిగా వింటే, వాక్యం హృదయంలో దాచుకుంటే ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది. అది ఏ కోపంలో అయినా, ఏ గొడవలో అయినా, ఏ పనిలో అయినా మనల్ని అది ఆ వాక్యం ఏం చేస్తుంది? నడిపిస్తుంది మనల్ని. ఆ సమయానికి మనం ఏం చెయ్యాలో మనకది జ్ఞాపక శక్తి చేత వాక్యం మనల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తుంది. వాక్యము సరిగా వినకపోతే, నీ వాక్యాన్ని నువ్వు మనసులో దాచుకోకపోతే, వాక్య ప్రకారంగా నువ్వు నడవకపోతే నువ్వు చేసిన భక్తి సున్నా, వ్యర్థం, అసలు నిష్ప్రయోజనం అండి. మీకు అసలు అర్థమవుతుందా? చాలా మనసు వేదనతో ఈ మాట చెప్తున్నాను. మీరు ఎంతకాలం మీరు మందిరానికి వస్తాం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తాడు, అవుతే వెచ్చగా అయినా ఉండు, లేక చలిగా అన్నా ఉండు, నులివెచ్చని క్రైస్తవ జీవితం చెయ్యొద్దురా బాబు అని చెప్తుంది వాక్యం. నులివెచ్చని జీవితం అంటే ఏంటో తెలుసా మీకు? నులివెచ్చని జీవితం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని వస్తాం, పాటలు పాడాలనుకుంటాం, ఏదో కూర్చుంటాం, మరలా లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత లోకపు మాటలు, లోకములో ఉన్న ప్రవర్తన, ఇతరులు చేసే నడవడిక, దేవునికి విరోధమైన ప్రవర్తన, మనసులో క్రూరత్వం, చెడ్డతనం, ఇవన్నీ కూడా దేవునికి నచ్చేవి కాదు. నువ్వు ఏండ్లు గడిచిపోని, సంవత్సరాలు గడిచిపోని నువ్వు చేసే భక్తి అంతా వృధా. అందుకే దేవుడు ఏమంటాడంటే ఒక క్లారిటీకి వచ్చేసాడు ఆయన. మీకు మాట చెప్తానే, వింటున్నారా నా మాటలు? పాత నిబంధన కాలంలో దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇచ్చేవాడండి. పనిష్మెంట్, నువ్వేదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ అంటే చెప్పేవాడు. కొత్త నిబంధన రూల్ ఏంటో తెలుసా? వినాలి, నా వైపు చూడాలి ప్లీజ్. కొత్త నిబంధన రూల్ ఏంటో తెలుసా? యేసు ప్రభు రూల్ ఏంటంటే, ఆయన నువ్వేం చేసినా మాట్లాడ్డాయినా, నువ్వెలా నడుచుకున్నా నిన్నేమనడు, నువ్వెలా బ్రతుకు నిన్ను అసలు ఏ విధంగా ప్రశ్నించడు ఆయన. నువ్వు తాగు, తిను, తిరుగు, మందిరం మానే, దేశ దిమ్మరిగా తిరుగు, అసలు అక్కడ దాకా ఎందుకు? దేవుని కొడతాకు వెళ్ళు, తిట్టు, పచ్చిబూతులు తిట్టు, దేవుని ప్రశ్నించు, దేవుని గాయపరచు, దేవుని పలు విధాలుగా నువ్వు వేధించు, ఆయన ఏం మాట్లాడండి, మాట్లాడు. నువ్వు ఎలా నడుచుకున్నా నిన్నేమండు. మనం ఎలా బ్రతుకుతున్నామో తెలుసా? దేవుడు ఏమనట్లేదు కదా మనల్ని. మనం ఇది తప్పని మనకు తెలుసు, దేవుడు మనల్ని ప్రశ్నించట్లేదు కదా. దేవుని మందిరానికి మానేస్తున్నాం, సమయానికి రావట్లేదు, లేక దేవుని కూడికల్లో ఉండట్లేదు, బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఆత్మీయతలో ఉండట్లేదు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించట్లేదు. ఎక్కడ చూసినా దేవునికి విరోధమైన మనస్తత్వంతోనే మనం బ్రతుకుతున్నామని నీ మనస్సాక్షి నీకు తెలుసు. అయినా దేవుడు ఎందుకు ఆయన సమాధానం ఇవ్వట్లేదంటే ఆయనకి తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన సమాధానం ఇవ్వడు. ఒకవేళ ప్రభువా నువ్వు నిజంగా దేవుడివే అయితే నేను మందు తాగుతాను, ఒకవేళ నువ్వు ఇంత విశ్వాసిగా ఉండి, వింటున్నారా, నువ్వు ఇంత విశ్వాసిగా ఉండి నేను మందు తాగుతాను, నా మీద నీకు ప్రేమ ఉంటే ఈ మందు సీసన్ ఆపు. నేను సిగరెట్ తాగుతాను, నా మీద నీకు ప్రేమ ఉంటే ఈ సిగరెట్ ఆపు. నా మీద నీకు ప్రేమ ఉంటే వ్యభిచారం చేస్తాను, నన్ను ఆపు అంటే దేవుడు ఆపడండి. ఎంత గొప్ప సేవకుడినైనా ఆపడు. నో, అయిపోయిందండి. ఒక క్లారిటీ జడ్జిమెంట్ మనకి ప్రిపేర్ అయిపోయింది. మీకు అర్థమవుతుందండి? లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ చేస్తే ప్రభుత్వం రూల్,
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 5,000 రూపాయలు జరిమానా, ఫైన్ కట్టాలి అని ప్రభుత్వం రూల్ పెట్టిందనుకో. ఒకసారి నీకు రూల్ తెలిసిన తర్వాత పదే పదే నీకు రూల్ మరలా ప్రభుత్వం చెప్పుద్దా? చెప్పదు. అది క్లారిటీగా డిక్లేర్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే లైసెన్స్ లేకుండా ఒక పోలీసు వాడికి దొరికావో ఖచ్చితంగా నువ్వు చలానా కట్టాలి. సార్ నాకు తెలియదు సార్ ఇది అని అనడానికి కుదురుతుందా? పోలీసు వాళ్ళు ఒప్పుకుంటారా? సార్ నాకు తెలియదు సార్, నాకు ఎవరు చెప్పలేదు సార్. ఎందుకు ఇలా అన్యాయంగా 5,000 రూపాయలు నా మీద వసూలు చేస్తున్నారని పోలీసు వాళ్ళ మీద దెబ్బలాడితే పోలీసు వాడు పాపం వీడికి తెలియదులే, సరే బాబు నీకు తెలియదు కదా పో అని అన్ని వదిలేస్తాడా? జడ్జిమెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. గవర్నమెంట్ ఈజ్ రూల్ 5,000 రూపీస్ చలానా కట్టాలని. నువ్వు అవసరమైతే బండి వదిలేయి పో, బయట నడుచుకుంటూ పో, అవసరమైతే దాన్ని సీల్ చేసి పోలీస్ స్టేషన్ ముందు పాడేస్తాడు. ఒక లోకాధికారి ఇంత జడ్జిమెంట్ ప్రిపేర్ చేస్తే సర్వాధికారి అయిన దేవుడు కూడా మన పట్ల ఒక జడ్జిమెంట్ ప్రిపేర్ చేశాడు. మనకి జడ్జిమెంట్ ప్రిపేర్ అయిపోయిందండి. మీకు తెలుసా? మీకు జడ్జిమెంట్ ఆల్రెడీ క్లియర్. మేలు చెయ్యవాడు పరమందు ఉంటాడు, కీడు చెయ్యవాడు నరకాగ్నిలో ఉంటాడు. దేవునికి విరోధి, దేవునికి ఇష్టం లేని పనులు చేసిన వాడల్లా సహితం అపవాదితో సహితం వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకాగ్నికి వెళ్తాడు. దేవుని వాక్యానుసారముగా నీతిగా నిజాయితీగా యథార్థముగా మారు మనసుతో నువ్వు బతికితే పరలోకంలో నువ్వు బ్రతుకుతావు, పరలోక రాజ్యంలో ఉంటావు. డిక్లేర్ క్లియర్. నువ్వు ఎలా నడుచుకున్నది నీ చేతిలో పెట్టేశాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను చెబుతాను. ఆ మాట అద్భుతమైన విషయం అండి. జీవ మార్గములు మరణ మార్గములు నీ ఎదుట నేను చెప్పాలి. ఏమంటాడమ్మా? జీవ మార్గములు మరణ మార్గములు నీ వశమై పెట్టాను. ఇదిగో 2 మార్గములు నీ ఎదుట పెట్టాను. జీవ మార్గములు అంటే ఏమిటి? పరలోక సంబంధమైనవి. మరణ మార్గములు ఏంటి? దేవునికి ఇష్టము లేని నీ బ్రతుకు జీవితము, అదే మరణ మార్గం. ఏది నువ్వు నడుచుకోవాలో అది నీ చేతిలో ఉంది. అమ్మా నా మాటలు వినాలి కాస్త. చాలా ఈ అద్భుతమైన వివరణ మీకు వివరిస్తున్నాను. మీరు జాగ్రత్తగా విని దాని ప్రకారంగా మీరు బ్రతికితే మీరు ధన్యులు. దేవుడు బియ్యం ఇచ్చాడండి, ధాన్యం ఇచ్చాడు. వండుకుని కంచంలో పెట్టుకుని చేతితో కలుపుకుని తినేది ఎవరు? దేవుడు ఇవ్వటం ఆయన తరం, ఆయన పని. ధాన్యం మనకి ఇచ్చాడా? దాన్ని కలుపుకుని తినే పని ఎవరిది? వండుకుని తినే పని ఎవరిది? మనది. కూరగాయలు ఇచ్చాడు. భూమి నుంచి మనకేమిచ్చాడంటే కూరగాయలు ఇచ్చాడు. వాటిని కొనుక్కుని వాటిని కోసుకుని ఉప్పు కారం మసాలా అన్నీ దంచుకుని చక్కగా ఉడకబెట్టుకుని వండుకుని తినే పని ఎవరిది? మనది. అర్థమైందా? దేవుడు పూర్తిగా మన క్లారిటీ ఇచ్చేసాడు కదా మన లైఫ్కి. మరి ఎందుకు ఇంకా మనం ఇలా బ్రతికితే న్యాయమా? తర్వాత నువ్వు ఎంత రొమ్ము కొట్టుకుని ఏడ్చినా, నువ్వు ఎంతగా బాధపడినా, ఎంతగా నువ్వు కన్నీరు గార్చినా, ఎంతగా నువ్వు రోదిల్లినా నీకు ఆ స్థితి మరలా వస్తుందా? రాదు కదండి. నా ప్రియ సోదరులారా, నేను ప్రేమతో చెప్తున్నాను ఈ మాట, బహువేదనతో చెప్తున్నాను. విడవబడుట బహుఘోరం. ఎన్ని సంవత్సరాలు మన జీవితం ఇక్కడ ఉంటామండి? ఇంకా లోకపు ఆశలు మనలో పోలేదా? ఇంకా లోకపు ఆలోచనలు పోలేదా? ఇంకా లోకములో కోరికలు పోలేదు? ఇంకా లోకములో ఉన్న తాపత్రయం పోలేదు? ఎప్పుడు మనం తెలుసుకునేదండి? మరణం మనల్ని కమ్ముకుని తిరుగుతుంది, కాటేమో మనల్ని పిలుస్తూ ఉంది.
పరిస్థితులు తలబిన్నలుగా మారుతూ ఉన్నాయి. సడన్గా నీ బ్రతుకు జీవితం మరణం అయిపోతే ఏంటి నీ పరిస్థితి? ఎక్కడుంటావు? నీ ప్రశ్న ఉందా? బీ కేర్ఫుల్ అండి. ఇది చాలా ప్రమాదకరమైన విషయాన్ని నేను మీకు వివరిస్తున్నాను. వినపడుతుందా? దేవుడు నిన్ను ఏం ప్రశ్నించట్లేదని, దేవుడు నిన్ను అడగట్లేదని, దేవుడు నిన్ను చెయ్యి పట్టుకోండి, ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు అని దేవుడు నిన్ను అడగట్లేదని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావేమో. అది మంచిది కాదండి. ఎందుకో తెలుసా? దేవుడి క్షేమం కోసం చెప్తున్నాడు. ఇంకా నీ పట్ల దయ కలిగి ఉన్నాడు ఆయన. ఇంకా నీ పట్ల మంచి మనసు కలిగి ఉంటావని, మంచిగా బ్రతుకుతావని, మంచిగా నా కోసం జీవిస్తావని, మంచిగా ఇంకా నా కొరకే నీ నీ ప్రాణం, నీ జీవిత విధానం ఉంటుందని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సరే, నేను కేస్తం ఇక వివరణ ఇచ్చాను. వాక్యానికి మనం వెళ్దాం. దేవుడు మనకి ప్రతి వారం మంచి మంచి ఉపదేశాలతో మనతో మాట్లాడుతున్నాడు. మీకు నచ్చుతున్నాయా? ఇంత మంచి ఉపదేశాలు మీకు అర్థమవుతుందా? మన జీవితానికి ఎంతగా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎంత వాక్యం వినబడిన తర్వాత కూడా నీ బ్రతుకు మార్చుకోకపోతే నిన్నేమనుకోవాలా? నేను గొప్ప కోసం చెప్పట్లేదు ప్రియులారా, గొప్ప కోసం చెప్పట్లేదు. నేను కాకపోతే దేవుడు ఇంకొకరినైనా నిలబెట్టి ఇక్కడ మాట్లాడిస్తాడు. జంతువుల చేత నోరు తెరిచి మాట్లాడించిన దేవుడు, ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. అర్థమవుతుందా? నువ్వు పాటించాలన్న మనసు, దాన్ని కొనసాగించాలన్న మనసు నీలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అది అప్పుడే దేవుడు ఆనందపడేది. ఎంత మంచి ఉపదేశ వాక్యాలండి. నేను గొప్ప కోసం చెప్పట్లో ఒక మాట చెప్తున్నాను. చాలామంది, అంటే ఎవరిని విమర్శించట్లేదండి ఈ మాట ప్రియులారా, తప్పుగా అర్థం చేసుకోదు. చాలామంది మా సేవకులుగా చాలామంది పాపం వాళ్ళకి టైం లేక, ఖాళీ లేక ఏదో బిజీలో పడిపోయి ఏదో 4 మాటలు వివరించేసి సమయం ఆదివారం అయిపోయింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు మన మధ్యన ఎంతో అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నాడు. మీరు విన్న ఈ వాక్యాలన్నీ దేవుడు ఒక రోజున మిమ్మల్ని లెక్క అడుగుతాడు. స్త్రీలారా మీరు ఎలా ఉన్నారని మిమ్మల్ని లెక్క అడుగుతాడు. పురుషులారా మీరు ఎలాగున్నారు, ఈ వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడినప్పుడు మీరు గైకొనలేకపోయారే, ఈ వాక్యము చేత నిన్ను, నీ మనసును ప్రేరేపించినప్పుడు నీ మనసు లోబడలేకపోయిందేంటి అని అడుగుతాడు ఆయన. దేవుని మనసు ఎప్పుడు తెలుసుకుంటాం మనం? దేవుని హృదయం ఎప్పుడు తెలుసుకుంటాం? దేవుని యొక్క మనసు ఎప్పుడు గ్రహిస్తామండి? మనం ఎప్పుడు గ్రహిస్తాం? చనిపోయి సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనసు తెలుసుకుంటామా? లేక పరలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గేటు కాడ కాపలా కాసుకుని అక్కడ బయట గేటు దగ్గర ఉన్నప్పుడు అక్కడ తెలుసుకుంటావా దేవుని మనసు? దేవుని మనసు భూమి మీద తెలుసుకోకుండా నువ్వు బ్రతికితే నీ ఎంత భ్రష్టమైన బ్రతుకు ఇంకోటి ఉండదు. దేవుడి మనసు తెలియకుండా నువ్వు బ్రతికితే నీ అంత భ్రష్ట బ్రతుకు ఇంకోటి ఏది ఉండదండి. నేను ఎవరిని విమర్శించి చెప్పట్లా, సత్యాన్ని మీ ముందు చెప్తున్నాను. నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను ప్రియులారా, మనకు ఆల్రెడీ కరోనా వచ్చి భయంకరమైన గుణపాఠం నేర్పిందండి. ఎంతెంత ధనవంతులు, ఎంతెంత గొప్పవారు, ఎంతెంత కోటేశ్వరులు, డబ్బుతో లెక్కలేనివన్నీ ఎన్నెన్నో కొనగలిగిన సామర్థ్యత కలిగిన వారు నేటి దినం భూమి మీద లేరండి. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? సరిగా తిప్పు కొడితే మనకు ఒక హాస్పిటల్కి వెళితే 3,000 రూపాయలు కాదు కదా, కనీసం 2,000 రూపాయలు పైకి ఏదైనా మనకి కొంచెం ట్యాబ్లెట్స్ ఖర్చు అవ్వాలంటే ఈ ప్రాణం విలవెల్లాడిపోద్ది కదండి. మనం అన్ని డబ్బులు పెట్టాలంటే అంత దీనస్థితి కలిగిన వాళ్ళు మనం. మరి ఎందుకండి మనం అసలు
దేవునికి భయపడాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాలి, దేవునితో బ్రతకాలనే తాపాత్రయం కలిగి ఉండాలండి. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఒక రోజున మనం వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళం. ఇది మనకు శాశ్వతం కాదు, మందిది ఇది మనవి కాదు, ఇవన్నీ మనవి కాదు. మనమంతా ఎక్కువ శాతం మన మైండ్, మన కాన్సన్ట్రేషన్, మన ప్రయాస దేని మీద ఉండాలో తెలుసా? దేవుని విషయము గూర్చే ఉండాలి. నలుగురిని రక్షించాలి, నలుగురిని ప్రభు వైపు నడిపించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకే మన బ్రతుకును అర్పించుకోవాలి అనే లక్షణం ఉండాలండి. అదే గుణం ఉండాలి మనకి. భూమి మీద ఏది మనకి శాశ్వతం కాదు ప్రియులారా, మీకు తెలుసా? నేను నిజంగా చెప్తాను, మేము యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఆస్తులు కొనగలిగామండి. నా వరకైతే చెప్తున్న సత్యం. మా మనసు మా ఇంట్లో సమస్య నేను మీకు పూర్తి వివరణగా చెప్తున్నాను. నేను యేసు ప్రభువుని పూర్తిగా యేసు ప్రభువులో రాకముందు మా ఇంట్లో సంపాదన కలిగి ఉందండి. నేను ఎప్పుడైతే వచ్చానో మా ఇంట్లో సంపాదన లేదు. మీరు నమ్ముతారా? ఏ భూమి కొనలేకపోయాను నేను, ఏ పొలాలు కొనలేకపోయాం, ఏ ఆస్తులు కొనలేకపోయాం. ఎందుకంటే నేను ఒక్కటే కోరుకున్నా, మా ఆస్తి దేవుడై ఉండాలి, నా సంపదన దేవుడై ఉండాలి, నా ప్రాపర్టీ మొత్తం దేవుడై ఉండాలి. నిజంగా నేను చెప్తున్నాను పిల్లరా, నా జీవితంలో నా పిల్లలకి నేను ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా అండి? నా తండ్రి ఆస్తులు కాదండి నేను ఇచ్చేది. నా వరకు ఇచ్చే నా ఆస్తి ఏంటో తెలుసా? నేనిచ్చే ఆస్తి దేవుని మందిరం అండి. దేవుని మందిరం, నేను నా బిడ్డలకి ఇచ్చే ఆస్తి. నా తల్లిదండ్రులు నాకు భూములు ఇస్తారు, అది ఎంతవరకు నాకు సంబంధం లేదండి. అది నేను కోరుకునేది ఒకటే, నా పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి నేను నా బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్నా. ఉద్యోగాలు ఇవ్వనండి వాళ్ళకి, నో, ఉద్యోగాలు ఇవ్వను. నా బిడ్డలు ఒకరు పుట్టిన ఇద్దరు పుట్టినా నేను ఉద్యోగాలు ఇవ్వను. నేను ముందే ప్రిపరేషన్ అండి. అది దేవుని రాజ్యం కట్టే భారం నా బిడ్డలకు ఉంటే చాలు, అదే నా గొప్ప ఆస్తి. కేవలం వాళ్ళకు ఒక ఇంగ్లీష్ చదవగలిగిన ఒక స్టాండర్డ్ ఉంటే చాలు నాకు, అంతే. ఇక ఏ విధమైన ఎడ్యుకేషన్, ఆ ఒక్క ఎడ్యుకేషన్ ఉంటే చాలు. వాళ్ళని ఏ ఉద్యోగం చేయించాలి, ఏ వ్యాపారాలు చేయించాలని తాపత్రయం, నో. ప్రభు రాజ్యం కట్టడమే మా ఆస్తి ఉండాల. చెప్పాలి గట్టిగా, సౌండ్ లేకుండా చెప్తున్నారు, బిగ్గరగా చెప్పాలా? చూడండి, ఈరోజు మన మందిరంలో ఎంతమంది ఉండాలి? ఎంతమంది ఉండాలండి? నేను ఒక మాట చెప్తాను, నా మనసులో చాలా బాధ ఉంది. ఏంటో తెలుసా? ప్రభువా, ఎంతమంది ఉండాలయ్యా? పురుషులేరి, స్త్రీలు ఇంకెంతమంది ఉండాలి? లేరు. ఎక్కడున్నారు? వాళ్ళ పనిలో ఉన్నారు, వాళ్ళ సంపాదనలో ఉన్నారు, వాళ్ళ అవసరతలో ఉన్నారు, వాళ్ళ ఉద్దేశాల్లో ఉన్నారు తప్ప. దేవుని మందిరంలో ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం, దేవుని యొక్క చెంత కూర్చుందాం, దేవుని యొక్క మాటలు విందాం, దేవుని యొక్క ప్రేమను పొందుకుందాం, దేవునితో అనుసరించి బ్రతుకుదాం అనే తాపాత్రయం కలిగి లేరండి. ఉంటే నువ్వు దేవుని కంటే గొప్పది ఏదీ లేదండి అమ్మా. దేవుని కంటే గొప్పది ఏదైనా ఉందా ఈ భూమి మీద అని చెప్పగలుగుతాం, కానీ అది క్రియల పూర్వకంగా చూపిస్తామా? మీకు అందరికీ తెలుసు, దేవుని కంటే ఈ భూమి మీద ఏది గొప్పది లేదండి అని చెప్తున్నాం, కానీ అది క్రియలలో మన ద్వారా చూపించలేకపోతున్నాం. ఒకవేళ నీ ఇంటికి ఒక మనిషి వచ్చి, అమ్మా ఈరోజు ఒక రైతు కూలి పనికి రమ్మన్నాడు, 1500 రూపాయలు ఇస్తాడంట ఈ ఒక్క రోజుకి. మరి వస్తావా? ఈరోజు ఆదివారం కదా, వస్తావా అంటే 1500 దేవుని కంటే ఎక్కువ హెచ్చించేస్తాం మనం. మాటలు చెప్తాం, అవునండి దేవుని కంటే గొప్పదేదీ లేదని చెప్తాం, కానీ నీ క్రియ మాత్రం 1500కు లోబడిపోయింది. ఏమై రైట్ ఆర్ నో? అవునా కదా? దేవుని కంటే 1500 కనబడిపోయినాయి. మాటల్లో అయితే దేవుడే గొప్ప, క్రియల్లో అయితే 1500 నీకు గొప్ప.
డబ్బులు ఎవరికి అవసరం లేదని చెప్పను, కానీ దేవుని కంటే అది ఎక్కువ కాదంటాను నేను. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అవునంటారా కాదా? డబ్బులు ఎవరికి అవసరం లేదని నేను చెప్పనండి. ప్రతి ఒక్కరికి అవసరం. ధనం ప్రతి ఒక్కరికి అవసరం. సేవకుడిగా నాకు అవసరం, విశ్వాసులుగా మీకు అవసరం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి డబ్బులు అవసరం అవసరం, కానీ అది దేవుని కంటే ఎక్కువ కాదు అంతే. దేవుడు నిన్ను దీవించాలి అనుకుంటే, దేవుడు నిన్ను హెచ్చించాలి అనుకుంటే, దేవుడు నిన్ను పెంచాలి అనుకుంటే, నువ్వు దేవుని కంటే ఎక్కువ ఏది కాదని నువ్వు క్రియపూర్వకంగా చూపిస్తే, ఆయన క్రియపూర్వకంగా కూడా నిన్ను అలా పెంచుతాడు. ఆయన నీ అవసరాలు తీరుస్తాడు, ఆయన నీ అక్కర్లు తీరుస్తాడు. ఆయన నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే. మనం ఏం చేస్తాం? అల్ప విశ్వాసం. లోకములోనే అంటే వాటిపైనే మన మైండ్ కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి పిల్లరా, దేవుని మందిరానికి వస్తున్న మీకు ప్రేమతో చెప్తున్నాను, ఏ సమయంలో ఎవరి జీవితాలు ఏమైపోతాయో తెలియవు, కానీ ఈ మంచి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది, మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలో దేవుడు మనకి ఎంతగానో గుణపాఠం నేర్పిస్తున్నాడు. ఒకవేళ ఇంతవరకు మనం చాలా తెలిసి తెలియక నడుచుకున్నాం, తెలిసి తెలియక చేసాం. ఒకవేళ తెలిసే మనము దేవునికి విరోధంగా అయ్యాం. ప్రభు దగ్గర మనం ఏం చేయాలమ్మా? క్షమాపణ చెప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. 133వ కీర్తన 133వ కీర్తన మొదటి వచన భాగాన్ని చదువుకుందాం. బిగ్గరగా చెప్పాలమ్మా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రేమగల తండ్రి, మా ప్రభువా, నీ పాద సన్నిధిలో సాగిలు పడుతున్నాం నాయన. నిజంగా నువ్వు మౌనముగా ఉన్న దేవుడు అయ్యా. మేమెన్ని తప్పులు చేసినా ఏమీ ప్రశ్నించకుండా ఉన్నావు అంటే నిశ్శబ్దం ఎంతో ప్రమాదకరమని గమనించలేకపోతున్నాం. మౌనం ఎంతో ప్రమాదకరమని గుర్తించలేకపోతున్నామయ్యా. నీ వాక్యం మా ప్రతి హృదయాన్ని తాకి విభజిస్తూ గుండెల్లోకి వెళ్ళి మా మనసును కదిలిస్తున్నప్పటికీ కూడా నీ వాక్యాన్ని హృదయ ప్రకారం పెట్టుకుని నడవలేక బుద్ధిహీనమైన అవిధేయత బ్రతుకుతున్నామంటే అది ఎంత ఘోరమైన స్థితి ప్రభువా. దయతో మమ్మల్ని మా పట్ల, మనుషులకి ఇది అసాధ్యం, నాకు అసాధ్యము ప్రభువా, నీకు సమస్తము సాధ్యమయ్యా. ఎవరిని ఎలాగూ నీవు భక్తి జీవితంలో నడిపించాలో నీకు సాధ్యమయ్యా. కానీ మేమన్నీ కోల్పోక ముందుగానే నీ వాక్యపు హెచ్చరికలో మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. దేవా, మాతో మీరు మాట్లాడండి. నీ సిలువ చాటున నన్ను భద్రపరచండి అయ్యా. నన్ను ఇంకా శుద్ధి చేయండి నాయన, నన్ను ఇంకా చెక్కండి ప్రభువా. నీ స్వరూపములో కంప్లీటెడ్గా రావడానికి సహాయం చేయండి. కంప్లీటెడ్గా ప్రభువా, నీవే నా ప్రాణం, నీవే నా సర్వమని నా క్రియలలో నేను చూపించుకునడానికి సహాయం చేయండి ప్రభువా. నీవు దయ చూపండి. నీకు విరోధకరం ఉన్నవన్నీ నా జీవితంలో తొలగించండి, క్షమించండి ప్రభువా. నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి బిడ్డలకు ఏ మాటలు కావాలో నువ్వు వినిపించండి, నేర్పించండి ప్రభువా. దాని ప్రకారంగా బ్రతకడానికి కృప చేయిపోయి దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ వాక్యం మనకి సుపరిచితమే. ఇది కొత్తగా చదువుకున్న వాక్యం కాదు. కానీ ఈరోజు వాస్తవానికి మనము మొన్నటి ఆదివారం, గడిచిన ఆదివారంలో స్త్రీల కోసం మనం ధ్యానం చేసుకున్నాం.
మరి మీలో నా మీద చాలా కోపం ఉంటుంది, పురుషుల కోసం మాట్లాడరేంటయ్యా, మా స్త్రీలంటేనే మీకు అంత లోకు అయిపోయిందా అన్నట్టు మీ మనసులో కనబడుతూ ఉన్నాయి. మరి మా పురుషులు అయితే మరి ఇంకా చాలా పాటుగాళ్ళు పోటుగాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు జడిసి నేనేం మాట్లాడలేకపోతున్నాను. సరే, ప్రభు చిత్తం అయితే పురుషుల కొరకు మరి అందరూ వచ్చిన తర్వాత ప్రిపరేషన్గా అది మాట్లాడితే మంచిది అనే తలంచుతో నేను అనుకుని సిద్ధపాటు కలిగి ఉన్నాను. అందుకే స్త్రీల మీదే మా కాన్సన్ట్రేషన్ ఉందని మీరు తప్పుగా అనుకోవద్దు. పురుషుల మీద కూడా నాకు మంచి అభిప్రాయం ఉంది. ప్రభు చిత్తం అయితే మీకంటే ఎక్కువ దేవుడు అద్భుతంగా వాళ్ళని ఎక్కువ మాట్లాడే రోజులు వస్తాయి. స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్పాలా? ఏమండి, కత్తి పదును పెట్టినప్పుడు ఆ కత్తికున్న బొడుపులు బాగా ఏమవుతుందండి, అరుగుద్ది కదా. అది బాగా సాని పెట్టకపోతే ఏమవుద్ది ఆ కత్తి? చెప్పరేంటమ్మా? మీరు కత్తిపీట ఉంటుంది కదా, ఉల్లిపాయలు తరుగుతారు, పచ్చిమిరకాయలు తరుగుతారు కదా. మీ కత్తిపీటకు సాను లేకపోతే మీ ఇంట్లో మీ మిరపకాయ మీ మాట ఏందో వింటదా? ఆఫ్టర్ ఆల్ మిరపకాయ కదండి. ఒక మిరపకాయ మీ కత్తిపీటకు లెక్క చేయదు. అది ఒకలాగా కోస్తే ఒకలాగా వెళ్ళిపోద్ది, దాని షేప్ మారిపోద్ది. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, స్త్రీలరా, వాక్యము మనల్ని ఎంతగా నన్నే అనే విధంగా ప్రశ్నిస్తే సాను చేయబడతావు. నువ్వు సాను చేయబడితే అద్భుతంగా ఉపయోగపడతావు దేవునికి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సరే, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఐక్యత సహోదరులు ఐక్యత కలిగి. పిల్లరా, దేశం మీద నేను మీకు చాలాసార్లు చెప్పాను, చాలా సంఘాలు ఉంటాయి. అంటే దేవుని సంఘాలు కాదండి, చాలా సంఘాలు, కమిటీలు ఉంటాయి. సంత మార్కెట్ కమిటీ, ఆటో కమిటీ, లారీల కమిటీ, ఏమండి, బస్ స్టాండ్ కమిటీ, ఏమండి, పార్కింగ్ కమిటీ, లేకపోతే మున్సిపాలిటీ కమిటీ, ఇలా కమిటీలు లెక్క వస్తే మన దేశవ్యాప్తంగా చాలా కమిటీలు ఉన్నాయి. ఇందులో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఈరోజు బస్సులు బంద్ అండి, ఈరోజు ఆటోలు బంద్ అండి, ఈరోజు లారీలు బంద్ అండి అనే మాట వింటాం. ఎందుకు వాళ్ళు బంద్ చేశారంటే, వాళ్ళు ఒక కమ్యూనిటీగా కలిసి అది బంద్ చేస్తారు. ఒక ఇద్దరు లారీ వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు తన్ని లాక్కెళ్ళిపోతారు. అదే టోటల్గా ఆ లారీ వాళ్ళందరూ కలిసి ఆ రోడ్డు మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు కాదు కదా, సీఎం కూడా ఏం చేయడానికి ఉండదు. ఐక్యతలో ఉన్న బలాన్ని మనం చూస్తే చాలా గొప్పది పిల్లరా. ఈ ఐక్యత అనేది దేవుడు ఏర్పరిచింది. ఇది చూడండి, మీకు సింపుల్గా ఒక అర్థమైన విషయాన్ని చెప్తాను. తల్లి గర్భంలో నుంచి మనం ఒక్కలమే వచ్చాం, అంతేనా? నా పాయింట్ ఏంటంటే, నీకంటే ముందు తమ్ముడు రావచ్చు, అన్నయ్య రావచ్చు, చెల్లి రావచ్చు, అక్క రావచ్చు, అది కాదు. నువ్వు వస్తున్నప్పుడు నువ్వు ఒక్కడవే వచ్చావు, నువ్వు ఒక్కదానివే వచ్చావు. నీతో కలిసి జంటగా ఎవరూ రాలేదు. ఒకవేళ పుట్టినా ఇద్దరు కలిసి పుట్టరండి. ఒక్కడు పుట్టిన తర్వాత వెనకాల వెయిటింగ్ చేసి వస్తాడు. నువ్వు ఒంటరిగా ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు నీకు ఒక రిలేషన్ అనేది దేవుడు ఏర్పరిచాడు, ఒక కమ్యూనికేషన్, ఒక బంధుత్వాన్ని దేవుడు మనకు ఏర్పరిచాడు. దాన్ని ఐక్యత అంటాం. అర్థమైందండి? ఐక్యత. నువ్వు పుట్టగానే నీకు అమ్మ, నాన్న, ఆ నాన్న అన్నదమ్ములు, చిన్నాన్న, పెదనాన్న, పిన్ని, బావ, అక్క, వీళ్ళందరూ బంధువులందరి ప్రభు నీకేం చేశాడండి? భూమి మీద ఐక్యతగా ఉంచేశాడు. పిల్లరా, నేనేమంటానంటే, శరీర సంబంధమైన ఐక్యత కంటే ఆత్మ సంబంధమైన ఐక్యత బహు గొప్పది. స్తోత్రం. అర్థమైందండి? శరీర సంబంధమైన ఐక్యత ఒక దినమున, ఒక క్షణంలో, ఏ సమయమైనా తెగిపోతుంది. అది
ఒకవేళ వాళ్ళ ఇంటిలో ఉన్న పరిస్థితిని బట్టి, మీ ఇంటిలో ఉన్న పరిస్థితిని బట్టి తెగిపోవచ్చు అవి, ఆ ఐక్యత అనేది. దేవుడు మనకు అనుగ్రహించే ఐక్యత ఎప్పటికీ తెగదండి. ఇది బంధుత్వం, బలమైన ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. సహోదరులం అంటే మనమేనండి. ఇక్కడ మీకు ఎప్పుడు ఒక మాట చెప్తాను, బావా మరదళ్ళు, మరిది గారు వదిన గారులు, లేకపోతే వరస వాయగలిగిన వాళ్ళు, మనం దేవుని మందిరంలో ఆ పలుకు మనకు లేదు. మీకు అర్థమైందండి? మనకి ఇక్కడ ఒకటే పలుకు ఏంటి, ఒకటే పిలుపు. ఒకటే పిలుపు. మనకే పిలుపు అంటే అన్నా అక్క. చిన్నవాళ్ళు అనుకోండి ఈ మాట చెప్పాలి, అన్న అక్క. లేకపోతే మనకంటే పెద్దవాళ్ళు మనం పెద్దవాళ్ళు అనుకో, చిన్నవాళ్ళు పిలిచినప్పుడు తమ్ముడు చెల్లి. దీన్నే సహోదరుల భావం. అంతేగాని మన ఇంటిగాడున్న వరుసలతో దేవుని మందిరంలో కలుపుకోకూడదు సుబా. 100% మన పలుకులన్నీ కూడా ఏమవ్వాలి, నీ వరుసకి, ఒకవేళ నీ వరుసకి మరదలే అవ్వచ్చు, వరుసకి ఒకవేళ ఇంకొక వరుస అవ్వచ్చు, కానీ మనం పిలిచేది ఏంటంటే సిస్టర్. వాళ్ళు మన ఇంటి పేరు మనకేమవుతారు, వరుస అవ్వచ్చు, కానీ మనం పిలిచే పిలుపు సిస్టర్, బ్రదర్ అని పిలవాలి. ఈ బంధుత్వం, బంధం ఎటువంటిది అంటే దేవుడిచ్చే ఐక్యత ఇది. చాలా సంఘాల్లోనండి, చాలా సంఘాల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. సంఘాల్లో వరుసలు కలిపేసుకుంటున్నారు. మా ఇంటి పేరు కదా మాకు మరదలు అవుతుంది అంటాడు ఆ అబ్బాయి. మా ఇంటి పేరే, ఆ అబ్బాయి మాకు బావ అవుతాడు. నో, దేవుని మందిరంలో మనకి వరసలతో పని లేదు. కేవలం ఒకే ఒక వరస మనకి, సహోదరుల భావం. మనకు ఒకే ఒక వరుస, అన్న అక్క, లేక చెల్లి తమ్ముడు, ఇదే వరుస మనకి. అర్థమైందా అండి? అమ్మ వింటున్నారా? ఇది మన వరుస. కొన్ని మినిస్ట్రీల్లో చూడండి, కొన్ని పరిచర్యలు చూడండి, ఏమండి ఇంత చిన్నోళ్ళు ఉంటారు, ఇంత చిన్న పిల్లలు, వాళ్ళు పండు ముసలతనం వచ్చిన వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? వాళ్ళు అక్క అని పిలుస్తారు. ఈ మధ్యన మనకి ఫ్యాషన్ అవుతుంది కదా, ఆంటీ అని పిలుస్తాం. ఆంటీ అని పిలుస్తారు. అసలు ఆ వయసులో అంత పెద్దవాళ్ళు ఏమని పిలవాలి? ఆంటీ అని పిలుస్తారు జనరల్గా. కానీ దేవుని మందిరంలో ప్రభు మనకిచ్చిన ఆ పిలుపేటో తెలుసా? సహోదరుల భావం. సహోదరులుగా కలిసి నివసించుట ఎంత మేలు అని అంటే, ఎంత మేలు. ఇప్పుడు ఐక్యత, ఈ ఐక్యత ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? ఒకరికి ఒకరు ఆనకట్టబడగలిగే ఐక్యత ఇది. అమ్మా, మన శరీర అవయవాలన్నీ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడండి. మన శరీర అవయవాలన్నీ ఉన్నాయా లేవా? ఈ అవయవాలన్నీ దేనిలో అమర్చబడి ఉన్నాయి? మన శరీరానికి, ఈ నిలువటుగా ఉన్న ఈ దేహానికి ఒక్కొక్క పార్టు, ఈ చెయ్యి, ఈ తల, లేక కాళ్ళు, లేక ముక్కు, ఈ చెవి, ఈ కళ్ళు, ఇవన్నీ కూడా ఒక దేహములో ఏమై ఉన్నాయండి? అమర్చబడి ఉన్నాయి. దేవుడు అమర్చాడు. ఇవన్నీ ఐక్యత కలిగి ఉంటున్నాయా లేవా? బ్రదర్ చూడాలి, ఇవన్నీ ఐక్యత కలిగి ఉన్నాయా లేవా? ఐక్యత కలిగి ఉన్నాయి. ఇప్పుడు సపోజు ఒకవేళ మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ముక్కు మీద ఒక దోమ కొడుతుంది అనుకోండి, ముక్కు మీద దోమ కొడుతుంది, ముక్కు నువ్వు వెళ్ళు అని చెప్పగలుగుతుందా? ఏది సహకరిస్తుంది? వెంటనే ఇమ్మీడియట్లీ ముక్కు నువ్వేం చేస్తున్నావు లే అని ఏది మనల్ని ఆ దోమ నుంచి విడిపిస్తుందా? ముక్కు మీద నుంచి చెప్పండి, చెయ్యి. ఇప్పుడు ఇది ఎంత సహకారం చేస్తుందో చూడండి మనకి. మీకు అర్థమవుతుందా? బాగా అర్థం కావాలి మీకు. ఈ వెంటనే ఈ ముక్కు మీద ఒక దోమ కుడితే, ఒక దోమ దాన్ని కుట్టి బ్లడ్ తాగుతూ ఉంటే, ఈ చెయ్యి వచ్చి ఏం చేస్తుందంటే ఆ దోమని చంపుతుంది. చంపి ఏం చేస్తుంది? ఎందుకు ముక్కును కొడుతున్నావు, ఎందుకు నీ పని చెప్తానని చెప్పి ఇదేం చేస్తుంది? చెప్పాలి, చంపేస్తుందా? అయితే ఇప్పుడు మరొక విషయం చెప్తాను బాగా అర్థం అవ్వడానికి.
ఇప్పుడు లోన పన్ను ఉంది కదండి, నోరు లోపల పన్ను. రాత్రిపూట మనం పడుకున్నప్పుడు పొరపాటున పన్నుపోటు వచ్చింది. పన్నుపోటు వస్తే పన్ను ఏడవాలి కదండి, మరి కళ్ళు ఎందుకు ఏడుస్తున్నాయి? మాట్లాడాలి మీరు. ఎక్కడ బాధ ఉంది? ఇక్కడ బాధ ఉంది లోన. మరి ఏమి బాధపడుతున్నాయి? అసలు దీనికి సంబంధం ఉందా? ఇక్కడ దెబ్బ తగిలితే పోనీ ఇది ఏడిసిందంటే ఒక అర్థం. మరి పన్ను నొప్పి వస్తే కళ్ళు ఎందుకు ఏడుస్తున్నాయి? దేవుడు ఎంత గొప్ప కృపగలవాడండి. మానవ దేహంలోనే మనకెంత ఐక్యత దేవుడు అమర్చి పెడితే మనం కూడా ఎంత ఐక్యత కలిగి ఉండాలండి. మన సహోదరులుగా మనం ఎంత బంధుత్వం కలిగి ఉండాలి, మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలి, మనం ఎంత అనుబంధమైన సహవాసం కలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలండి. మనం మన సహోదరులకి ఏమైంది? ఈరోజు ఆదివారం నీ పక్కనున్న సహోదరి చర్చికి రాకపోతే ఆమె ఎందుకు రాలేదో అని నీ కాస్తైనా ఆలోచన ఉండాలి. అవసరమైతే ఇంటికి వెళ్ళి, సిస్టర్ ఇవాళ నీ ఆదివారం నువ్వు ఆరాధనకి ఎందుకు రాలేదు, కారణం ఏంటి అని అడిగే వాళ్ళు ఉన్నారా? మాట్లాడరేంటండి? మీ సమాధానం ఎలాగుందంటే, పాస్టర్ గారు మీరు మాట్లాడడానికి బాగున్నాయి కానీ మేము వెళ్ళి పలకరించి ఎందుకు రాలేదని అనడానికి ప్రాక్టికల్స్ బాగలేదండి. మాటల్లో బాగున్నాయి కానీ నీ చేతల్లో చెప్పాలి. మాటల్లో బాగున్నాయి కానీ చేతల్లో అవి చూపించలేకపోతున్నాం. అవునా కదా? సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అంటే ఎంత గొప్ప భాగ్యం అండి, తెలుసా మీకు? ఈ మధ్యనండి ఒకప్పుడు ఐక్యత అంటే గొప్పగా ఉండేదండి. మీరు జంతువులు చూడండి ప్రియులారా, అయ్యా వింటున్నారా? జంతువులు చూడండి, ఒక కాకి కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతే ఏమండి ఆ చుట్టుపక్కల ఒక కాకు ఉంటుంది ఆ టైంలో. అది ఎప్పుడైతే చనిపోతుందో ఒక కాకి చూసిందనుకోండి, అది సిగ్నల్ ఇస్తుందండి. ఎన్ని కాకులు అక్కడికి వస్తాయండి, ఎన్ని కాకులు వస్తాయి, కావు 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 కావు. ఆ కొద్ది క్షణాలు ఎంతగా ఏడుస్తాయో తెలుసా అండి? ఆ శబ్దం ఏంటో తెలుసా? అయ్యో చనిపోయావా నువ్వు, అయ్యో చనిపోయావా చనిపోయావా అని ఏడుస్తాయండి అవి సిగ్నల్స్. ఒక్క కాకి ఎన్ని కాకులకి సిగ్నల్ ఇచ్చి అవన్నీ పిలిపించి ఆ కరెంటు పోల్ దగ్గరకు వచ్చి అక్కడ వాలి ఎంతగా అరుస్తాయండి, ఎంతగా అరుస్తాయో తెలుసా ప్రియులారా? ఎంత ఐక్యత అండి! జంతువులకు ఐక్యత ఉందండి, ఈరోజు మనకు ఐక్యత లేదు. జంతువులకు ఐక్యత ఉంది, సహోదరులుగా మనకు ఐక్యత లేదు. కుటుంబంతో ఐక్యత లేదు. ఏమండి? కుటుంబంతో ఐక్యత లేదు, దేవుని బిడ్డలతో ఐక్యత లేదు, సహవాసముతో ఐక్యత లేదు. ఇక ఎవరితోనూ ఐక్యత లేకపోతే నీ బ్రతుకంతా ఇంక దేనికి అర్థం? ఒకప్పుడు కాలంలో చక్కగా ఐక్యతగా ఉండేవారండి, బంధుత్వం కానీ ఐక్యతగా ఉండేవారు. చక్కగా ఎంతో చక్కగా ఐక్యత కలిగి ఉండేవారు, ప్రేమనురాగాలు పంచుకునేవారండి. ఒకరికి కష్టం వస్తే ఒకరు వెళ్ళి ఆదరించుకునేవారు. ఇప్పుడు ఏమీ లేదండి. ఒకవేళ నీకు నీ ఇంట్లో వాడే ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబీకుడు వాడే ఉండొచ్చు, నీ పొరుగువాడు పక్కన వాడే ఉండొచ్చు. వాడికి ఏదైనా నష్టం వచ్చిందనుకో నీ నోట్లో నుంచి పలికే మాట ఏంటి తెలుసా? నీ నోట్లో నుంచి పలికే మాట ఏంటి తెలుసా? బాగా జరిగింది, వాడికి జరగాలే, వాడికి అలా జరగాలే, తిక్క ఉదిరింది అని చెప్తున్నావు. ఇది ఐక్యత? ఇది ఐక్యత అంటారు? ఒకప్పటి కాలంలో నిజం చెప్పున ఇప్పుడున్న ప్రజల కంటే అప్పటిలో ఉన్న మన తాతల ముత్తాతల కాలంలో అప్పుడు సరైన జ్ఞానము లేకపోయినా, అప్పుడు టెక్నాలజీ లేకపోయినా, అప్పుడు సోషల్ మీడియా లేకపోయినా వాళ్ళ ఐక్యత ఎంత గొప్పదండి. ఏమండి? లోకానుసరంగా ఒకవేళ మందు తాగినా వాళ్ళ ఐక్యత ఎంతో గొప్పదండి. ఎవరికైనా ఇంట్లో ఏదైనా జరిగితే, వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరిగితే, ఇంటి పక్క వాళ్ళు జరిగితే వెంటనే వాళ్ళు వెళ్ళి ఏదో విధంగా సహాయం చేసేవారండి. వాళ్ళకి కోపాలు, ద్వేషాలు, ప్రతీకారాలు అడ్డొచ్చేవి కాదు. అడ్డొచ్చేవి కాదు. ఈరోజు ఒక కుటుంబంలో మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని మనం అడ్డుగా పెట్టుకుని మనం ఏం చేస్తామో తెలుసా? విరోధులు అయిపోతాం. మనం విరోధులు. బంధాలు తెగిపోతాయి, బంధుత్వం తెగిపోద్ది, ఐక్యత పూర్తిగా విడిపోద్ది. ఏం మనుషులు మనం! ఒక్కసారి జంతువులు చూడండి,
జంతువులకున్న ఐక్యత మనుషులకు లేదు ఈరోజు పిల్లరా. సంఘములో మనం ఇంత దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. మన సంఘములో ఎవరికైనా పలానా కఠినమైన పరిస్థితి వచ్చింది, వాళ్ళు ఇంట్లో ఇంత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఏదో నష్టం వచ్చింది, లేకపోతే వాళ్ళకి ఏదో ఇదయింది, ఈరోజు కాదు దాదాపు 2-3 వారాల నుంచి మందిరానికి రావట్లేదు. పోనీ కనీసం మనం ఏదో ఒక సమయాన్ని చూసుకుని మనం వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళని బలపరిచి, అమ్మా దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, మనం ఆత్మీయతలో బ్రతకాలి, దేవుని రాజ్యం సమీపించి ఉంది అని చెప్పి మనస్తత్వం మనకుందా? మనం ఎప్పుడు ఒక మొబైల్తోనే కాలం, చెప్పండి, మొబైల్తోనే మన కాలం, టీవీతోనే మన కాలం. మన ఐక్యత ఏంటంటే మొబైల్ అయిపోయింది, మన ఐక్యత ఏంటంటే టీవీ అయిపోయింది. ఈ రెండు ఉంటే సరిపోద్ది, మన జీవితం లైఫ్ నడిచిపోతుంది. ఏమ్మా అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, మీరు ఎంతమంది స్త్రీలుగా మీరు కానీ పురుషులు కానీ, మా పురుషులు ఉన్నారు ఇంకా చెప్పనవసరం లేదు, సాయంత్రం పూట పోనీ ఏదో ఒక సమయంలో 6 అయినా 7 అయినా వెళ్ళి 2-3 కలిసి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం దేవుని మందిరంలోకి వెళ్ళి అనే మనసు ఎక్కడుందండి? ఎక్కడుంది ప్రియులరా? మనం ఎప్పుడు చూసినా ఆ మొబైల్ పట్టుకుని ఆ మొబైల్లోనే మునిగిపోయి ఆ మొబైల్తోనే మనం ఐక్యత అయిపోయింది తప్ప, ఆ టీవీలు లేకపోతే సినిమాలు లేకపోతే ఆ మొబైల్లో వచ్చే నానా విధమైన చెత్తతోనే మనం ఆ కాలాన్ని గడిపేసి ఐక్యత అయిపోయింది తప్ప, పోనీ దేవుని సన్నిధిలో 1-2-3గా మనం వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందాం, కాసేపు బైబిల్ చదువుకుందాం, కాసేపు దేవునితో ఒంటరిగా గడుపుదాం అనే మనస్తత్వం ఐక్యత ఏదండి? బిజీ ఏదన్నా అనుకుంటే బిజీ, ఐఎమ్ వెరీ బిజీ సార్, బిజీ, ఐఎమ్ వెరీ బిజీ. నీలాంటి వాడిని తీసుకెళ్ళి నిజంగా మన దేశం మీద నరేంద్ర మోడీ గారు ఆ సీటుగా నీగిస్తే ఏం చేస్తావు? నీ అసలు మామూలుగా ఉండదు నీ బిజీ. వాళ్ళకైనా అంత తీరుకుందే, మనకు అసలు అంత తీరుకుండదే. చాలామంది రాజకీయ నాయకుల మీద ఎన్ని విధాలుగా మనం చెప్తామండి పిల్లరా. సీటు మీద కూర్చున్నవాడికి తెలుస్తుందండి సీటు విలువేంటో. రోడ్లు అప్పుడు తిరిగిన వాళ్ళకి మనకేం తెలుస్తుంది? ఒక ఇంట్లో నీకు భార్య 2 బిడ్డలుండి వాళ్ళని ఒక క్రమంలో నడిపించడానికి నువ్వు నానా తంటాలు పడతావు కదా, ఎక్కడో ముఖ్యమంత్రి సీటు కోసం మాట్లాడతావు నువ్వు. ఏమనాలి నిన్ను? ఇది తప్పంటావు, అది తప్పంటావు, ఇది తప్పంటావు, అది తప్పంటావు. రైటే, ఏ ప్రభుత్వంలో తప్పులు లేవు. నేను ఏ ప్రభుత్వాన్ని వెంటేసుకుని మాట్లాడతలేదు సుమా, ఏ ప్రభుత్వంలో ఉన్నా చెప్తున్నా, ఏ ప్రభుత్వంలో ఉన్న ఏదో ఒక మైనస్ రాకుండా ఉండదండి. ఏ ప్రభుత్వమైనా సరే, అది ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వంలోనే ఏదో ఒక కొరత రాకుండా ఉండదు. నీ ఇంటిలో ఏది సమర్థితగా ఉంది? మా ఇంట్లో కొదువు లేదండి, కొరత లేదండి, మా ఇంట్లో అన్ని పరిపూర్ణంగా ఉన్నాయన్న కుటుంబం ఏదైనా ఉందా? మరి ఆఫ్టర్ ఒక 3-4 ఉన్న కుటుంబంలోనే ఇంత కొరత ఉంటే, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని జిల్లాలు, ఇన్ని మండలాలు, ఇంతమంది ప్రజలు, వీళ్ళ అవసరాలు, వీళ్ళ అక్కర్లు, వీళ్ళు అన్నీ తీర్చగలిగిన ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఎంతగా ఉండాలండి ఆ స్థానంలో? నీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేస్తే ఆ శుభకార్యములు ఎన్ని కొరతలు కనబడతాయో తెలుసా? ఒక శుభకార్యం, ఒక్కరోజు జరిగే శుభకార్యంలో కనబడతాయా లేవా? ఎవరిదాకా ఎందుకండి, నేనే చాలాసార్లు మన మీటింగ్ ఒకసారి పెరుగు బకెట్లు మర్చిపోయిన రోజులు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? పెరుగు బకెట్ మర్చిపోయిన రోజులు ఉన్నాయి. నాకు ఎంత జనాభాతో సంఘం మంది, ఒక 300 ఎస్టిమేషన్, ఒక 300 మందికి ఫుడ్ వండితే ఆ ఫుడ్ ఒక్క రోజు ఆ కార్యక్రమాన్ని జరపడానికి మన బ్రెయిన్ ఎంత హడావిడిగా పనిచేస్తుంది. అందులో ఎన్ని కొరతలు ఉంటాయి. ఒకరికి ప్రార్థన ఇవ్వలేదని, ఒకరికేమో పాట ఇవ్వలేదని, ఒకరికేమో కొంచెం అలాగుంది, కొంచెం ఇలాగుంది అంటే కామెంట్ చేయడానికి మాత్రం మంచి ప్రిపరేషన్గా ఉంటాం. కానీ మనం దాన్ని పాటించే విలువేంటో తెలిస్తే మాట్లాడాం. ఎవరన్నా భోజనానికి పిలిచారనుకోండి, బాబా వింటున్నారా,
నాయన భలే ఉంది మీ పని, అసలు మా ఇంకా చూడట్లేదు, మాకు మీకు సంబంధం లేనట్టుగా మీరు కూర్చున్నారు. స్తోత్రం. లేపండ్రా. ఆ బైబిల్ పెట్టుకుని ఇలా 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 కుదిరిగా కూర్చో బాబా, కూర్చో. ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ ఉంటుంది కదా, స్క్వేర్ అయితే ఒక చోట కూర్చుంటుంది. అలాగా రౌండ్ సర్కిల్ ఉంటాయి చూడండి, కొంచెం బాల్ కానీ గుండ్లు కానీ అవి కుదురుగా ఉండవు, దులిపోతూ ఉంటాయి. అలా మెదిలిపోతారండి వీళ్ళు. ఆ బైబిల్ పెట్టుకోండి ఇలా ఇలా ఓ షేపులు చేసి తిప్పేస్తామే. ఎక్కడి దాకా వచ్చాను మీకు అర్థమైందా? చెప్పండి, ఎక్కడి దాకా వచ్చాను అమ్మా? మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉన్నారో చెప్పాలి అమ్మా. మన ఇంటి వారిని మనం చక్క పెట్టుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. ఇతరుల విషయంలో మనం కామెంట్ చేస్తాం. ఎవరైనా భోజనాలు పెట్టి మనల్ని అయ్యా కాస్త భోజనం చేసి వెళ్తురిగా నన్ను పిలిచారనుకోండి, ఎంతగా మార్కులు వేస్తామండి మనం. బిర్యానీకి కాస్త కొంచెం మసాలా తగిలిస్తే బాగుంది బ్రదర్, కూరలో కాస్త ఏదో తక్కువైంది ఏంటి, కొత్తిమీర తక్కువైంది, కొత్తిమీర. మరి నువ్వేమో ఒక 5 స్టార్ చఫ్ఫు ఏమండి, 5 స్టార్ హోటల్లో మనం పెద్ద ప్రిపరేషన్ మాస్టర్లో మన దగ్గర విఐపీలు వచ్చి తింటారు కదా. కామెంట్ చేయకూడదు పిల్లరా. వాళ్ళు నిన్ను అడిగారు అనుకో, చేసుకున్న తప్పలేదు, అది వేరు. అంటే రాత్రి మేము పెట్టే ఫుడ్ కోసం కాదు సుమా, చెప్తున్నా. ఐక్యత వెనకాల వచ్చే పరిస్థితులు ఇవి. నా పిల్లరా, దేవుని బిడ్డలంగా మనం ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సంఘముగా మనము ప్రార్థించే ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడండి మీరు ఆదివారం వెళ్తారు తప్ప కనవ రోజు కనపడతారా? అసలు మందిరం ఉన్నది అని మీకు గుర్తుంటుందా? మీరు చెప్పండి. అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియదు. అసలు ఏమన్నా అంటే అసలు ఇక జంతువుకు వచ్చినంత కోపం వచ్చేస్తుంది మనకి. ఏమైనా అంటే ఎంత కోపం వచ్చేస్తుందో, రోషం ముక్కులంపడ బయటకు వచ్చేస్తాయి మనకి కోపం. అసలు ఏమైనా మందిరము ఉంది అని నీకేమైనా అవగాహన ఉంటుందా? ఆ శుక్రవారం ఎన్నిసార్లు చెప్తానో, చెప్పి 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 అలసిపోతా. శుక్రవారం ఇంట్ల దగ్గరే ఇంటిగాడే ఉంటారు, పోనీ ఏ పనికన్నా వెళ్తారా? ఎక్కడికి వెళ్ళరు. ఇంటిగాడ ఉండి కాస్త శుక్రవారం దేవుని మందిరములో ఉపవాసముతో మన కుటుంబం కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేద్దామని ఆలోచన ఉన్నదే. సీఎమ్మ కబుర్లు చెప్తావు, సీఎమ్మ కబుర్లు. నీ మాటలు చూస్తే నిచ్చెన మీద ఎక్కినట్టు ఉంటాయి, శిఖరం ఎక్కినట్టే. ఇంకా సీఎమ్మ కబుర్లు చెప్తాం మనం, ఎన్ని కబుర్లు చెప్తామో తెలీదు. మీ కుటుంబం కోసం మీరే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేకపోతే నీకోసం ఎవడు చేస్తాడు చెప్పండి? చెప్పండి. సేవకుడు చేస్తే సరిపోతుందా? సేవకులుగా మేము చేస్తే సరిపోద్దా? నువ్వు చేసుకోవా? నీ కుటుంబం పట్టుకుని వచ్చి ఇక్కడ, అయ్యా నా పిల్లలు ఇదిగో చదువుకుంటున్నారు, ఇదిగో నా భర్త ఈ పని చేసుకుంటున్నాడు, అయ్యో ఇదిగో అయ్యా నా పని, ఇదిగో నేను ఇలా ఉన్నాను అయ్యా, ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చానయ్యా అని ఒక్కరు కనబడట్లేదండి. అలాగా
దేవుని సన్నిధి ఎంత గొప్ప భాగ్యం అండి. ఏమండి ఒక మాట చెప్పిన, అందరికీ కనబడిలాగా ఆదివారం ఒక్కరోజు వచ్చి ఆరాధనలో కనబడి వెళ్ళిపోతే నీకు గొప్ప భక్తి ఏం కాదు అది. అదో పెద్ద, నేను తెల్లటి వస్త్రాలు ధరించుకున్నాను, నేను ఒక దేవదూతని, నేను ఒక మంచి భక్తి పరురాల్ని, నా బైబిలు ఇదిగో, నేను ఇంక అసలు ఎంతో తెలుసా అని నువ్వు అనేసుకుంటే కాదు కదా అది. దేవుని దృష్టిలో నువ్వు కనబడాలి. ఏమండి అన్న అనే ఆవిడ దేవుని మందిరములో అను దినము, పోనీ మీ ఆయన్ని పంపించరమ్మా, పంపించరా? కొంతమంది సమస్య కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, నేను వాళ్ళు విమర్శించను. కొంతమంది భర్తలు పంపించలేని పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, పంపించగలిగిన సామర్థ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళకే రోగమో నాకు అర్థం కాదు, విచిత్రమైన బలహీనతో ఏంటో అర్థం కాదు. అన్ని విషయాలు ఏమండి కాస్త కొంచెం చుట్టాలింటికి వెళ్ళాలి, తీసుకెళ్తారా అంటే అక్కడికి వచ్చేయాలి, అక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టం. అవునా కదా? కొంచెం మా చుట్టాలు ఇంటికి వెళ్ళాలి ఈరోజు, నన్ను ఏదో రకంగా తీసుకెళ్ళండి అంటే అక్కడికి మట్టికి రెడీ. శుక్రవారం ఊళ్ళో మన ఊరిలో ఉన్న సంఘము దగ్గరికి వెళ్ళి, ఏమండి కాస్త చర్చిగడి దింపేయండి, కాస్త ఇవాళ శుక్రవారం ఉపవాస ప్రార్థన కదా, కాస్త ప్రార్థనలో గడిపేసి వస్తాను అని అంటావా? ఎక్కువ మీ మీద నాకు మైండ్. ఎందుకు తెలుసా? మీ వల్ల చెడిపోతారు మగోళ్ళు, నో డౌట్ దాంట్లో, క్లియర్. నువ్వు చేస్తే వాళ్ళు పాటిస్తారు, నువ్వు చేయకపోతే వాళ్ళు ఎక్కడ పాటిస్తారు? ఓ మగాడు ఒక ఆడ మనిషి వెనకాలే తిరగగలిగిన ఆ కృప దేవుడిచ్చాడండి. మీకు తెలుసా? మీ బలహీనత దేవుడికి పరిపూర్ణంగా తెలుసు. ఎక్కడో దూరంలో ఉన్న చుట్టాలు కొంపలు మనకు గుర్తు వస్తాయి, కానీ ఊళ్ళో ఉన్న దేవుని మందిరం గుర్తురాదు మనకి. ఎక్కడో ఉన్న తీర్థాలు పండగలు గుర్తుకొస్తాయి, కానీ ఊళ్ళో ఉన్న ప్రార్థనా స్థలం గుర్తురాదు మనకి. ఒకరోజైనా ఆదివారం అయిపోయింది, నువ్వు వెళ్తున్నావు, ఇంటికి వెళ్ళిపోతావు, బైబిల్ ఎక్కడో మూలపడేస్తావు. అసలు ఏమనాలో నిజంగా ఏమనాలి? ఆ బైబిల్ పట్టుకెళ్ళి ఆ మూల పడేస్తావు, ఆ మూల అంతే. నీ బైబిల్ నలిగిందా? అసలు నీ బైబిల్ నలిగిందా? పేజీలు వస్తాయా? తెరిస్తే వస్తున్నాయా? నీ బైబిల్ నలిగిందా? అసలు నలిగిందా? నీ చదివేది ఎక్కడ? తలకై ఇంత లాగుంటుంది. బైబిల్ చదివేది ఎక్కడా? బైబిల్ చదివేది ఉందా? నలిగిందా బైబిల్? పేజీలు నలిగినాయా నీ బైబిల్? బైబిల్ అట్టుకెళ్తావు, పారేస్తావు, అంతే, మూలన పాడేస్తావు. మరలా నీకు ఆదివారం వచ్చేదాకా నీ కంటికి బైబిల్ కనపడదు. నువ్వేమనాలి? అసలు మనిషి కాదు నువ్వు. మరలా ఆదివారం వస్తే కానీ ఆ బైబిల్ నీ కంటికి కనబడదు. పోనీ చెబుతావా? పోనీ ఇంట్లో, అయ్యా ఈరోజు నేను సాయంత్రం పూట భోజనం వండేసుకుని, అమ్మా వింటున్నారా? మీకోసమే చెప్తున్నా, నా కోసం కాదు. ఈరోజు అయ్యా వంటలన్నీ సర్దుపట్టేసుకున్నాను, వెళ్ళి ఒక అరగంట సేపు మందిరంలో కాస్త ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దామని. బుద్ధి జ్ఞానం లేదు. నువ్వు ఏం మనిషివో నువ్వు? అసలు నీకు అన్ని దేవుడు పెట్టి పెంచుతూ ఉంటే ఏమైనా ఉందా? సిగ్గు శరం ఉండాలి మనకి కొంచెమైనా. దేవుడు పెట్టే తిండి తినేస్తే కాదు కదా, దేవుడు పెట్టి తిండి తినేసి తాగేస్తే కాదు. అనిపిస్తుందా మీకు? ఇంత మన ప్రాంతంలోనండి ఏమైనా 4 కిలోమీటర్లు వెళ్ళాలా? ఆటో మీద వెళ్ళాలా? ఎక్కడికైనా దూరం వెళ్ళాలా? 4 అడుగులండి, చక్కగా 4 అడుగులు. వారం ఎన్ని రోజులమ్మా? అమ్మ వారానికి ఎన్ని రోజులు? వారానికి ఎన్ని రోజులు తల్లి? 7 రోజులు. 7 రోజుల్లో మందిరం ఒక రోజు తీసేస్తాం, ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 6 రోజులు. పోనీ 6 రోజుల్లో కనీసం నీకు 6 రోజుల్లో ఒక్క అరగంట, 10 నిమిషాలు, పావు గంట దేవుని మందిరం గుర్తు వస్తుందా నీకు? వచ్చి కాస్త చక్కగా మందిరం తలుపులు కూడా తెరిచి ఉంటాయి, తాళం చేయి ఉంటుంది, పాస్టర్ అమ్మగారు ఉంటారు,
వచ్చి కాసేపు చక్కగా వచ్చి మందిరం కాళ్ళు కడుక్కొని మందిరంలోకి వచ్చి తాళం తీసుకుని మోకరించి బలిపీఠం దగ్గర కూర్చొని, అయ్యా నా కుటుంబం ఇది, నా పిల్లలు ఇదయ్యా, నా భవిష్యత్తు ఇది అయ్యా, మా పరిస్థితులు ఇవి, దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని నీ కన్నీరు ఒక్క చుక్క కార్చేవా? ఇక్కడ ఆదివారం వస్తావు ముక్కుకు ఏడుపులు ఏడుస్తే ఎందుకు వచ్చిన ఏడుపులు అవి? దేవుడు టెంప్ట్ అయిపోతాడా నీ ఏడుపు చూసి, నీ పనికి మన దరిద్రమైన ఏడుపులు చూసి? నేను తిడుతున్నాను కదండి, మనసు చాలా వేదనకరమైనదండి ఇది. నీకు ఆదివారం తప్ప మందిరం ఇంకోటి గుర్తురాదా? ఏదన్నా అంటే ఇంటికాడే ప్రార్థన చేస్తున్నాను కబుర్లు చెప్తావు, నీ పిచ్చి కబుర్లు. ఇంటికాడ ప్రార్థన చేస్తున్నావు, మందిరం ఇంకెందుకు? నువ్వు ఇంటికాడ భక్తి చేస్తే మందిరాలు ఎందుకండి? చేసుకోవాలి, ఇంటికాడ అవసరమే, కానీ మందిరంలో ఎంత ఉపయోగమో తెలుసా? మందిరంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో తెలుసా నీకు? దానియేలు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి? నెహెమ్యా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? దావీదు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు చెప్పండి మీరు? యెహోవా మందిరంలో నేను చిరకాలము నివసించేదనని దావీదు ఎందుకు చెప్పాడు? వారికంటే గొప్ప మేధావులు మీరు? వాక్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మలిచేసుకుంటావా? ఇక్కడ ప్రార్థన కంటే ప్రాముఖ్యమైన నీ స్థలం ఎటువంటిది? ఆదివారం వచ్చి ఆ బైబిల్ అక్కడ పారేస్తాం అంతే. మరలా మనకి ఆ బైబిల్ గుర్తురాదు, మరలా మనకి దేవుని మందిరం గుర్తురాదు. ఆదివారం వస్తే తప్ప, అదైనా మనకి ఏ పని లేకపోతే, మనకేమి ఏమి లేదు కదా ఈరోజు ఖాళీగానే ఉన్నాం, వెళ్ళాలి తప్పదు అన్నట్టు ఇష్ట కష్టంతో వస్తాం. ఇష్టంతో వస్తున్నాము మనం. ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఎన్నింటికి వస్తారు తెలుసా? ఎన్నింటికి వస్తారండి? పరుగులు ఎత్తుకుంటూ తొందరగా వచ్చి కాస్త గడుపుతారండి. మరి మీ హృదయాలు ఎలాగుంటున్నాయో తెలియదు, కానీ నాకు బహువేదన కలిగిస్తున్నాయి. పోనీ ఇంతగా పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు, నిజమే, నా మనసు ఎంత దరిద్రంగా ఉంది, చిచి ఇంత నీచమైన బతుకైపోతున్నది, ఇలా ఎందుకు అనిపించుకోవాలి దేవుడితో, దేవుని వాక్యం చేత నా మనసు ఎందుకు అలా కనిపించుకోవాలని సిగ్గు శరం వచ్చిపోయి వచ్చేవారు వాళ్ళ బతకాలనిపిస్తుందా? మారం మనం అంతే. మార్తామా పందుని తీసుకెళ్ళి ఒక రాజు కడిగి శుభ్రంగా వస్త్రాలు దొరికితే అది మరల దేంట్లో దొల్లిందంట? వెళ్ళి బుడదలోకి వెళ్ళి దొల్లిందంట. ఇక అంతే కదా మనం చేసే పని. కానీ నేను ఒకటి చెప్తాను వినండి, మేము చెప్పటం వరకు మేము చెప్తున్నాం, నువ్వు పాటించే తీరు లేకపోతే సుమా ఇంకది దేవుడే మీకు సరైన సమాధానం దేవుడు ఇవ్వాలి. ఇంకంతే. మనిషికో మాట చెప్పండి, నోర్లు విప్పి చెప్పడానికి కూడా మీకు అదులు అనిపించట్లేదా? మనిషికో మాట, మనిషికి మాట చెప్పాలి, పశువులకి ఏం చెప్పాలి? దెబ్బపడి చెప్తుంది. దేవుడు మాటతో చెప్పినప్పుడు నువ్వు వినకపోతే చేతలు చేసి దేవుడు నీకు చెప్పాల్సి వస్తుంది. అది పిల్లరా, ఐక్యత కలిగించు ఉన్న బంధం ఎటువంటిది? ఒకసారి తిమోతి రాసిన పత్రికలో నుంచి, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ రాసిన తిమోతి పత్రిక 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 22వ వచన భాగం. అమ్మ అందరూ తెరిచారా? బైబిల్ తెరిచారా? రే బాబు సరి కూర్చొని తెరవండి, బైబిల్ తెరవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 22వ వచనం చదవమ్మా. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. అమ్మ జాగ్రత్తగా వినాలి, ఇది చాలా అండర్లైన్ చేసుకోండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎవరితో కలిసి ఉండమంటున్నాడు?
ఎవరితో కలిసి ఉండమంటున్నాడు? పవిత్ర హృదయముతో, పవిత్ర హృదయముతో, ప్యూర్ హార్ట్, పవిత్రమైన హృదయము కలిగిన వారితో నీ సహవాసం కలిగి ఉండాలి. ఏమా వినపడుతుందా? పవిత్ర హృదయముతో, యథార్థమైన హృదయము కలిగిన వారితో నీ సహవాసం ఉంటూ ప్రార్థన చేయు వారితో. వాళ్ళు పవిత్ర హృదయం ఒకటే కాదు, వారి ప్రార్థనా హృదయముతో ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఫాలో. ఏమన్నాడమ్మా? వెంటాడండి. ఎవరితో? ఎవరితో చెప్తున్నాడు? చెప్పరేంటి అమ్మా? అదే ఎవరితో ఉండమంటున్నాడు మనల్ని? పవిత్ర హృదయముతో ప్రభునకు ప్రార్థన చెయ్యు వారితో. పవిత్ర హృదయము కలిగి ప్రార్థన చెయ్యు వారితో నువ్వెవరితో ఉండాలంట? సహవాసం చెయ్యాలి. వాళ్ళతో కలిసి నువ్వేం ఫాలో అవ్వాలి? వాళ్ళకి ఏమున్నది? నీతిని, విశ్వాసము, ప్రేమ, సమాధానం. వాళ్ళకి ఏముంటుందో తెలుసా? పవిత్ర హృదయం కలిగి దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించే వారితో కలిసి మనం ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలి? ఐక్యత కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నేను అనుకుంటాను ఇది కేవలం ఒక సిటీలో మాత్రమే చూడగలుగుతున్నామండి. మనకంటే వాళ్ళు ఇంకా బిజీ. వాళ్ళు మన మీద ఇంకా ఉద్యోగం చేసుకుంటారు. మనకంటే వాళ్ళు ఎన్నో పనులు చేసుకుంటారు. వాళ్ళు మనకంటే ఎన్నెన్నో ఇది ఉంటారు. వాళ్ళు సాయంత్రం పూట చక్కగా ఒక 3-4 వెళ్ళి స్త్రీలు కలిసి చక్కగా మందిరంలో కూర్చుండి చుట్టూ రౌండప్ చేసుకుని చక్కగా కూర్చుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలో గడుపుతారండి. 1 గంట 2 గంటలు. మనం ఎక్కడ? అసలు మనము ఐక్యతలో కలిగి ఉండడానికి మనలో ఒక్కరు ఐక్యత లేరే, ఒక్కరు కనబడట్లేదు కదా. పోనీ నువ్వంతటా నువ్వు నిలబడి, ఐక్యతగా నువ్వు నిలబడి ఇంకొక ఇద్దరిని పురుకొలిపి, అమ్మా సిస్టర్ మనం వెళ్దాం దేవుని మందిరానికి, వెళ్ళి కాస్త ప్రార్థన చేసుకుందాం, కాస్త మనం అందరం కూర్చుని దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం, పాస్టర్ అమ్మ గారు ఉంటారు, లేకపోతే మనం కూర్చుని కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దామని అంటుందా? ఉండదు కదండి. మీరు నమ్మరు ప్రియులరా, సౌదీ అరేబియాలో మేము నేర్చుకున్న విషయాన్ని, మేము నిజంగా ఒక సెలవు రోజు వచ్చిందనుకోండి, హాలిడే వచ్చిందనుకోండి, ఆ హాలిడేలో మేము చక్కగా వ్యర్థంగా సమయాన్ని గడపమండి. మాకు నెట్ ఉన్నా, సిగ్నల్స్ ఉన్నా, అన్నీ ఉన్నా కూడా గడపం. చక్కగా వెళ్ళి పొద్దుటిపూట దేవుని మందిరంలో కూర్చుండి, మేమందరం కూర్చుండి, లేకపోతే ఒక రూమ్లో కూర్చుని, అక్కడ మందిరాలు దూరం కాబట్టి, ఎక్కడో దూరం కాబట్టి దాదాపు 173 కిలోమీటర్లు వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలంటే. నేను అంత దూరం కుదరక మేము రూములో చక్కగా 3-4 కూర్చుని అందరూ సినిమాలు చూస్తూ ఉండేవారండి. సెల్ల పట్టుకుని పడుకుని మంచం మీద ఏసీ వేసుకుని శుభ్రంగా పడుకుని సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు, ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు సుఖపడుతూ శుభ్రంగా బిర్యానీ తిని శుభ్రంగా పడుకొని చల్లగా ఏసీలో సినిమా చూస్తా నిద్రపోతూ ఉండేవాళ్ళు. దేవుడు కృప ఏంటో తెలుసా? నాకు మంచి సహవాసం దేవుడిచ్చాడు. ఆ సహవాసమైన బిడ్డలతో కలిసి దేవుని మందిరంలో కూర్చుని, చక్కగా ఆ రూమ్లో కూర్చుని మేము 3-4 కూర్చుని బైబిల్ పట్టుకుని చక్కగా చదువుకుని వెంటనే అక్కడ కూర్చోండి మంచిగా హెచ్చరించుకునే వాళ్ళమండి. ఈ వాక్యంలో మనం ఇలాగుండాలి, ఇదిగో ఇలా బలపడాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా విశ్వాసంలో ఉండాలి, ఇలా ప్రేమలో ఉండాలి, అపవాది మనల్ని ఇలా పాడు చేస్తున్నాడు, మనం ఇలాగుండాలి. ఒకరికి ఒకరము బలపరుచుకుని మమ్మల్ని మేము మా నడాలు కట్టుకునే వాళ్ళమండి. మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వాళ్ళం, మా స్థితిని కట్టుకునే వాళ్ళం. అలా కట్టుకుని బ్రతికాను కాబట్టి దేవుడు ఈరోజు సేవకుడిగా నన్ను తీర్చిదిద్దాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, నాకంటే చదువు కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకంటే ఉద్యోగస్తులు ఉన్నారు, నాకంటే గొప్ప స్థాయి కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకంటే బాగా బైబిల్ని విపరీతంగా పండితం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని సేవకు రాలేకపోయారండి. అల్పుడినైన దేవుడు నాకు ఇచ్చాడు భాగ్యం. ఇక్కడ డిగ్రీలు, క్వాలిఫికేషన్లు దేవుడు చూడు, మనసును చూస్తాడు ఆయన, భారాన్ని చూస్తాడు, బరువును చూస్తాడు. నీకున్న భారం, నీకున్న మనసును బట్టి దేవుడు నీ జీవిత యొక్క తీర్మానాన్ని స్థిరపరుస్తాడు ఆయన. అర్థమైందా దేవుని బిడ్డలారా? చూడండి, ఎవరితో మనం సహవాసం చేయాలంట? పవిత్ర హృదయము గల వారితోనూ, ప్రభు దగ్గరికి నిత్యము ప్రార్థించే వారితోనూ,
మన నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానముతో వెంటాడాలంట వాళ్ళతో వెంటాడాలంటండి. మన ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళండి, మన స్నేహితులు ఎటువంటి వాళ్ళండి? మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? బూతులు తిట్టేవాళ్ళు మన స్నేహితులు, గొడవలకు వెళ్ళేవాళ్ళు మన స్నేహితులు, నోరు పారేసుకునేవాళ్ళు మన స్నేహితులు, అది అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించేవాళ్ళు మన స్నేహితులు, నిత్యము పనికిమాలిన తనంతో బ్రతికే వాళ్ళతో స్నేహితులు మనకి. ఒక్కడు మనకు ఆత్మీయుడు ఉన్నాడా? నీ మనస్సాక్షితో చెప్పు, నువ్వు దేవుణ్ణి నమ్ముకునే బిడ్డవి, నీకు ఒక మంచి ఆత్మీయ స్నేహితుడు ఉన్నాడా? ఒక ఆత్మీయ స్నేహితుడు నిన్ను హెచ్చరించి ప్రార్థనలు నడిపించే ఉన్నాడా? అసలు అలాంటి వాడితోనే నువ్వు సహవాసం చేయవు కదా. ముందు అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యు. నీకు నచ్చదు అలాంటి వాళ్ళు, నీకు నచ్చదుదా? మరలా వాళ్ళకి నువ్వేం చేస్తావు తెలుసా? కామెంట్ చేస్తాం మనం. కామెంట్ ఏంటి? కామెంట్ బాగా ఇప్పుడు బైబిల్ బాగా చదువుతాడంటరా, పెద్ద చెప్తున్నాడు. అరే ఎప్పుడు దేవుడు అంటున్నాడు, వీడి కోసం మనకు తెలుసులేరా ఇది. ఇంతకు నీ తప్పిదములన్నీ దాచిపెట్టుకోవడానికి ఎదుటోడు తప్పులు చూపించడమే కదా ఇది. ఏమే రైట్ ఆర్ నో? అవునా కదా? మన స్నేహితులు ఎటువంటి వాళ్ళండి? మోకాళ్ళ మీద కూర్చుని భారము కలిగి ప్రార్థించేవాడు ఒక్కడున్నాడా మనకి? నశించిపోతున్న ప్రజల పట్ల కన్నీరు గార్చేవాడున్నాడా? నిత్యము దేవుని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేవాడున్నాడా? నిత్యము దేవుని కోసం మాట్లాడేవాడున్నాడా? అలాంటి వాళ్ళు లేరు. నీకు పనికి మాలిన పిచ్చి ముచ్చట్లు చెప్పే పనికి మాలిన స్నేహితులు నీకున్నారు. నిన్ను నాశనానికి నడిపించే స్నేహితులు ఉన్నారు. నిన్ను పాడు చేసి నీచమైన అలవాట్లతో నేర్పించే వాళ్ళు ఉన్నారు నీకు. స్త్రీలరా, పురుషులైన ఎవరైనా, మీరైనా సరే, చదువుకున్న స్టూడెంట్స్ అయినా లేకపోయినా ఎవరైనా సరేనండి. నేను ముగిస్తున్నాను, గమనించండి దేవుని బిడ్డలారా. మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉండాలి? మన ఐక్యతలో నడిపించే వాళ్ళు ఉండాలండి. మనకి ఐక్యతలో నడిపించే వాళ్ళు ఉండాలి. ఐక్యత కలిగించే భారం గొప్పదండి ప్రియులారా. ఐక్యతలో నడిపించే భారం కలిగిన వాళ్ళు మనకు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉండాలి మనకి. రేపు నీ స్నేహితురాలు ఎలా ఉండాలో తెలుసా? మంచి ఆత్మీయులతో నువ్వు ఉండాలి. పెద్దవాళ్ళైనా అమ్మ, మీరు పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, వృద్ధులైనా, ఎవరైనా మీకు చెప్పేది, బాగా ఎవరు ఆత్మీయతగా ఉన్నారో వాళ్ళతోనే మీ సహవాసం ఉండాలి. మీ ఆత్మీయ బలిపీఠాన్ని మీరు కట్టుకోవాలి. పిచ్చి ముచ్చట్లు పెట్టి రోడ్లంబడి తిరిగి దేశ దిమ్మర్లు అయ్యే వాళ్ళతో సహవాసం చేసావనుకో, నీ బతుకంతా ఎలాగైపోతుందో చెప్పలేం. నీ కళ్ళు ఎక్కడ తెరుస్తాయి తెలుసా? నరకంలో తెరుస్తాయి. ఓ పిచ్చమొహమా, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే అక్కడ ఏం చేయడానికి ఉండదు. ప్రభువా నన్ను విడిపించు, నన్ను కాపాడు, నన్ను ఈ లోకం నుంచి, నన్ను ఇక్కడి నుంచి తీసే అంటే తీయుడు దేవుడు, విడిపించడు. అర్థమవుతుందా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలండి, ఎంత మనోహరం. ఏమండి, వాక్యం ఎంతమందికి అర్థమైంది? వాక్యం ఎంతమందికి అర్థమైందంటే ఈ ఎర్రి మొహాలు వేసి చూస్తున్నారు ఏంటమ్మా? చెవిటోళ్ళు చెప్పానా, నేను మొగోళ్ళు చెప్పానా? మరి అలా చూస్తున్నారేంటి? స్ట్రైట్గా మీకు అర్థమైందా? వాక్యం అర్థం కాలేదా? ఏమర్థమైంది? వాక్యం ఏమర్థమైంది? మనకి ఏం పాఠాలు నేర్చుకున్నాం ఇందులో? నాకు ఒక పాయింట్ చెప్పండి అమ్మా. దేవుడు మిమ్మల్ని దర్శించి నాకు ఒకటి కరెక్ట్గా చెప్పాలి. మీరు ఎంతమంది వాక్యం విన్నారో నాకు అర్థమవుతుంది. ఒకే ఒక పాయింట్. ఇంతసేపు చెప్పినా నేను, దాదాపు 1:15 దాకా చెప్పాను వాక్యం. ఎంత వాక్యములో మీ మనస్సాక్షిని, ఇది తప్పు, నేను ఎలా ఉన్నాను, ఇది నన్ను దేవుడు సరి చేసుకోమన్నాడు, దీని విషయంలో నేను సరి చేసుకుంటానయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు అన్న ఒక్క మాట చెప్పండి ఒక్కొక్కరు. మీరు నిజంగా చెప్పలేదనుకోండి, ఇక మీరు వాక్యం వినలేదు. మీరు ఇంక ఎలాంటి వాళ్ళు అంటే నేను చెప్పను, మీకు అర్థమైపోయింది. స్ట్రైట్గా చెప్పాలి, దమ్ముండి చెప్పాలి, నిజం బహిరంగంగా చెప్పాలి. మీకు మారు మనసు లేదని అర్థం.
నేను ఇంక ఎన్ని చెప్పుకొస్తానో తెలీదు. మీరు వాక్యం వినలేదని అర్థం, మంద బుద్ధి గలవారని అర్థం, దురద జీవులు గలవారని అర్థం, మీకు హృదయం కఠినత్వం కలిగిన వారని అర్థం. మీరు చెప్పారనుకోండి, రైట్, మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా. దేవుని వాక్యం మిమ్మల్ని దర్శించినప్పుడు మరలా ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి రా బాబరే, నాయన పెద్ద మనుషులు మీరే వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యము ఇంచుమించు దాదాపు 1:15 దాకా ఇంతసేపు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ వాక్యములో నాలో ఈ లోపము దేవుడు నన్ను సరిచేసుకోమన్నాడయ్యా. నిజమే, ఇది నాలో ఈ లోపం కనబడుతుంది, నన్ను దేవుడు ఈ విషయంలో నన్ను దర్శించాడు అని మీ మనస్సాక్షి ఒప్పింపజేస్తున్న వాళ్ళు ఒక్క మాట చెప్పండి ధైర్యంగా. మీకు నిజంగా మారు మనసు ఉందని అర్థం, మీ చెవులు శుభ్రంగా పనిచేస్తున్నాయని అర్థం, మీరు నిజంగా మీరు ఇక్కడ ఉన్నారని అర్థం, మీరు దేవుని భయం కలిగి ఉన్నారని అర్థం. మీరు చెప్పలేకపోయారనుకోండి, అర్థమైంది అయ్యా నేను చెప్పి? చెప్పండి, ఎవరు చెప్తారు? చాలా నేను మీకు టైం ఇచ్చాను, చెప్పండి. నేను మరలా గుర్తు చేస్తున్నాను, మీకు నిజంగా రోషం ఉంటే, దేవుని కోసం బతికేవారే అయితే, దేవుని కోసం బతికేవారైతే ధైర్యంగా నాలో ఈ లోపం కనబడుతుందయ్యా, దేవుడు నన్ను దర్శించాడు అని పోనీ కనీసం కూర్చున్నా చెప్పండి. వాక్యం అర్థం కాలేదా మీకు? అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు వినికిడి శక్తి లేదా? లేకపోతే మేము ప్రతి వారం ఇంతేనండి అనుకుంటారా? మిమ్మల్ని అడిగేది, మీకు మారు మనసు ఉందా? పశ్చాత్తాపమైన హృదయం ఉందా? ఎవరైనా సరే ఉందా? ఉందన్న వాళ్ళు చెప్పండి, సిగ్గుపడద్దు. దేవుడి నిన్ను ప్రశ్నించి అడుగుతున్నాడు అనుకోండి, దేవుడే నిన్ను ప్రశ్నించి అడుగుతున్నాడు. చెప్పగలిగిన మనసు ఉంటే స్టాండప్ డైరెక్ట్ చెప్పచ్చు, నోరు విప్పి. నో, నేను మీకు చెప్పే పాయింట్ అర్థం కావాలి. నేనేం చెప్తున్నానంటే, ఇంతసేపు ఈ వాక్యములో నాలో ఈ కొరత ఉంది, అది చెప్పండి. ఏమనిపించిందమ్మా? అందులో కొరత ఉంది, అది తప్పని ఒప్పుకోవాలి. అది 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 ఒప్పుకోలు మనస్తత్వం. తర్వాత ఇంకెవరు లేరా? మీకు ఇన్ని అంటే అన్నీ మీరు పాటించేస్తున్నారా? మరి పాటిస్తే నాకు ఎక్కడ కనపడతలేదు. మీ మౌనానికి అర్థం ఏంటి? మీకు మారు మనసు లేదనా? లేకపోతే అసలు హృదయం కఠినం చేసేసుకున్నారా? బండను రాయి చేసేసుకున్నారా? ఏంటి మూర్ఖత్వమా? దేని అంటారు దాన్ని? ఏమంటారమ్మా? మూర్ఖత్వమా? లేకపోతే మీ హృదయం కఠినమా? లేకపోతే నేను మనిషిని కాదయ్యా అనుకుంటున్నారా? చిచి, నాకు అసలు చాలా డట్టిగా అనిపిస్తుందండి ఈ బోర్డ్స్. మనకి అది సిగ్గుందండి, దేవుడు మనకి సిగ్గు శరమిచ్చాడు.
ఆమె చెప్పింది, డైరెక్ట్ ముఖం మీద చెప్పింది, నిజమేనయ్యా, నేను మందిరానికి రావట్లేదు, నేను ప్రతిరోజు ఏదో టైంలో వచ్చి ప్రార్థన చేసుకోవాలని లేదు, కానీ అనిపించింది, అది నాలో తప్పు కనపడింది, అనిపించింది నిజమే. మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు, మనం ఎటువంటి ఐక్యతలో ఉన్నాం, మనం నిజంగా దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం, దేవుని బైబిల్ ఎలా చదువుతున్నాం, ఇవన్నీ ప్రశ్నలు దేవుడు మనల్ని అడుగుతూ ఉంటే దాంట్లో మన లోపాలు కనపడలేదా? మన లోపాలు కనపడలేదా? లేదా అందరూ పాటించగనట్టుగానే కూర్చున్నారా? దేవునికి స్తోత్రం. ఇస్కారోతు యోధా కంట ప్రభు బల్లకాడ కూర్చున్నప్పుడు చెప్పాడంట ఆయన, విన్నారా? భోజనం బల్లలో కూర్చున్నప్పుడు ఇస్కారోతు యోధా అన్నాడంట, ప్రభు చెప్తున్నాడంట, నన్ను అప్పగించిన వాడు మీలోనే ఒకడు ఉన్నాడు అన్నాడంట. అన్నాడా? చెప్పండి. మీలో ఒకడు నన్ను అప్పగింపబోచున్నాడు అన్నాడు. ఇస్కారియోతు యూదా ఎవరికి చెప్పలేదు. చెప్పాడా? నేను యేసు ప్రభువుని నమ్మేస్తున్నానని ఎప్పటికీ గుర్తింపులా. వాస్తవం చెప్పాలంటే ఇంకా ప్రధాన యాజకుల దగ్గరికి కూడా వెళ్ళలేదు, అప్పటికి వెళ్ళలేదు. ఇంకా నాకేమిస్తారు, నాకేమైనా బేరం ఉందా, నాకేమైనా ప్రభువుని అప్పగిస్తాను, నేను యేసయ్యను అప్పగిస్తాను, యేసుక్రీస్తుని అప్పగిస్తాను, నాకేమైనా ముట్టడి అప్పచెప్తారా అని ఇంకా అప్పటికి అడగలా. పోనీ వాళ్ళ నుంచి ఏదైనా సిగ్నల్ వచ్చిందనడానికి ఏ విధమైన గుట్టు రట్టు చేయలేదు. కేవలం ఇస్కారియోతు యోధా అనుకుంటున్నాడు. వీళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు కదా, ఎవరు? ప్రధాన యాజకులు, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, రే వీడిని ఎప్పుడు చంపేద్దాంరా, వీడిని ఏదో రకంగా ఉన్నాము కూడరా, వీడిని ఏదో రకంగా లేపేయాలరా, వీడిని చంపేయాలరా అని ప్లాన్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఎవరు? ప్రధాన యాజకులు. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అలాంటి టైంలో ఇప్పుడు ఇస్కారియోతు యూదాకు మనసు ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చిందో తెలుసా అమ్మా? చెప్పాలి. అమ్మడానికి డబ్బు మీద ఉంది మైండ్, మనీ. ఆయన్ని వీళ్ళకి అప్పచెబితే ఎంత ఇస్తారు, ఇది ఆశ, ధనం, డబ్బు మీద ఉంది కాన్సన్ట్రేషన్. ఈ లోపల ఆ రోజు ప్రభు బల్ల వచ్చింది. రాత్రి కూర్చున్నప్పుడు బల్లలో అందరూ కూర్చున్నారండి. దీనుడిగా ఆయన కూర్చున్నాడు. ఈ 12 మంది కూర్చున్నారు. 12 మంది కూర్చుని అంటున్నాడు, అయ్యా మీలో ఒకడు నన్ను అప్పగింపబోచున్నాడు అన్నప్పుడు వీడి మనస్సాక్షి తెలుసు కదా. మరి దేవుని వాక్యం ఎంతసేపు మీతో మాట్లాడుతున్నప్పుడు కనీసం మీలో ఇంత స్పందన లేకుండా కూర్చున్నారంటే మీలో ఇస్కారియోతు యోధాలు ఉన్నారు. మీలో ఇస్కారియోతు యోధాలు ఉన్నారు కాబట్టి అలా దాచుకున్నారు. ఇస్కారియోతు యోధా ఉంటేనే మీరు ఎలా దాచుకుంటారు. ప్రభు ఆ మాట ఎప్పుడైతే పలికాడో, అయా దౌర్భాగ్యుడిని నేనేనయ్యా, దుర్మార్గుడినయ్యా, నా మనసు అంతరంగము ఎరిగేవయ్యా, నువ్వు నీచుడినయ్యా నేను, అయ్యా నీచుడు నేనేనయ్యా, అయ్యా నేనేనయ్యా, నేనే నిన్ను అప్పగించబోతున్నా, నిజమేనయ్యా, నా మనసులో ఉన్న ఆ దుస్థితి, ఆ దుర్మార్గత నువ్వు బయటకు చెప్పినావయ్యా అని పశ్చాత్తాప హృదయం వచ్చిందా వాడికి? ప్రభు ఎంత కుమిలిపోయాడండి మనసులో తెలుసా. ఇస్కారియోతు యోధా కోసం ఒక బైబిల్ స్కాలర్ ఒక స్టోరీ రాశాడండి. ఎలాంటి వాడు అంట తెలుసా? ఈరోజు సంఘాలలో ఇస్కారియోతు యోధాలు ఉన్నారండి. మీరు వాక్యం ఎంత చెప్పినా కూడా మీ మనస్పర్ధలు అలాగే ఉన్నాయంటే మరి మీరు యోధాలు కాదా? వాడు ఏమి ఎరగనట్టు, ఎరా నువ్వా ఒక్కొక్కడు, నేను కాదురా, నువ్వా, రే నువ్వేనా, నేను కాదు. 12 మంది ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్నారంట.
రా నువ్వేనా, మన నువ్వు రాలేదేంటి అని పేతురు అంటున్నాడు. ఇంకొకడేమో నేను నేను కాదురా, నేను కాదు అని 12 మంది ఎవరి కాళ్ళు కాదు కాదు, మేము కాదయ్యా, మేము కాదు అయ్యా, మేము కాదు. ప్రభువుకి తెలుసు నీ మనసు, నీ మనసు ప్రభువుకి తెలుసు. తెలుసు నువ్వు నాటకాలు ఎత్తి కుదరదు, నువ్వు నటించడం కుదరదు. నీ మనసు ప్రభువుకి తెలుసు, నీ దుర్మార్గత తెలుసు, నీ మైండ్ సెట్ తెలుసు, నీ క్రూరత్వం తెలుసు, అన్నీ తెలుసు దేవుడికి. ఏమండి, రొట్టిరిచాడు, ఇదిగో నా శరీరం, ఇది తినినవాడు నిత్య జీవం గలవాడని ప్రభు రొట్టిస్తూ ఉంటే రొట్టి తినేశాడండి. మీలో చెప్పండి, మీలో అసలు సరైనది ఒక్కడ పాటించట్లేదు, రొట్టెలు తినేస్తున్నారు మీరు, ద్రాక్షారసం రొట్టి తినేస్తున్నారు, ద్రాక్షారసం చేస్తున్నారు. మరి అసలు ఎప్పుడు తప్పు చేశారంటే కలిసిపోయి అన్నీ. అసలు మీ మనస్సాక్షి ఇది తప్పు కదా, ఈ వారంలో మేము ఈ మిస్టేక్ చేసాం, ఈ తప్పు చేసాం, ఈ రొట్టె జోలికి వెళ్ళకూడదు, ఈ రక్తం తాగకూడదు, అయ్యో నేను ఈ తప్పు చేశాను అని మనస్సాక్షితో ఒక్క వారమైనా మీరు మానోళ్ళు ఉన్నారా? ఉన్నారా? మాట్లాడరేంటండి? నో నో ఎనీబడి. సేమ్ ఇస్కారియోతు యూదాలు ఉన్నారు మనలో. ఇప్పుడు నేను ఈర్చేస్తే టప్ టప్ అని నవ్వులు సప్పలించి మింగేస్తున్నారు అంతే. వాడుకు ఇస్కారియోతు యూదా కూడా తినేశాడంటండి. రొట్టిరిచాడు, ఇదిగో ఆయన కన్నీరుతో వేదనతో ఇస్తున్నాడు, ఇదిగో నా శరీరం, ఇదిగో నా శరీరం, ఇదిగో నా శరీరం, దీనిని మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ఇస్తా ఉంటే ఇస్కారియోతు యూదా మొక్క పట్టుకొని తినేస్తున్నాడంట. ప్రభువాన్ని చూస్తూనే ఉన్నాడు. పోనీ కనీసం ఏమండి, కనీసం ఆ రొట్టె తీసుకునే ముందు పశ్చాత్తాపం ఉందా? కాస్తైన ఆలోచన ఉందా? లేదు. తినేశాడు, తాగేశాడండి. అందరూ లేచారు. లేచినప్పటికీ వీడు కరెక్ట్గా అలా తినేసి లెగిచాడు అంతే. ప్రభా నేను కాస్త కొంచెం కిందకి చిన్న పని ఉంది, నేను అటు వెళ్ళొస్తాను అన్నాడు అంతే. చెల్లికాడా నీ పని త్వరగా కానిమ్ము అంటాడు. వెళ్ళినప్పుడు కూడా చెబుతున్నాడు, చెల్లికాడా నీ పని త్వరగా కానిమ్ము అని అంటే వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? డైరెక్టర్ ప్రధాన యాజకులు కూర్చుండి, ఆ పెద్ద దేవాలయాలు అక్కడక్కడ కూర్చుండి పెద్ద పెద్ద పీఠాలు వేసుకుని కూర్చుని చూస్తున్నారండి. చూసుకుని మాట్లాడుకుంటున్నప్పటికీ మెల్లగా ఒక పిల్లికిలాగా నడుచుకుంటా వెళ్ళి, రేయ్ నువ్వు యేసు అనేవాడితో తిరిగిన వాడు నువ్వు ఒక్కడవే కదా, నువ్వే కదా అని అన్నారు వాళ్ళు. అవును నేను ఆ 12 మందిలో ఒకడిని. అంటే ఏంటి వచ్చావు ఇలాగా అని అడిగారు. ఏమీ లేదు, కాస్త యేసుని మీకు అప్పగిస్తాను, ఆయన ఎక్కడుంటాడో ఎక్కడ రహస్యంగా దొరుకుతాడో నేను మీకు అక్కడ అప్పచెప్తాను. ఎందుకనంటే జనాల్లో కానీ ఈయన ఉన్నాడు అనుకోండి, ప్రజలందరూ వీడి మీద పడిపోతారు. ఒంటరిగా అప్పగించామనుకోండి ఏదో ఒకటి నింద వేయచ్చు అనే ప్లాన్తో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ టైంలో గెత్సమనే తోటకి వెళ్తున్నారు వాళ్ళు. ఎక్కడండి? ఒలీవ కొండల పక్కన, కొండ మీద ఒక గెత్సమనే తోట ఉంది. ఒలీవ కొండల పైన ఒక గెత్సమనే తోట. ఆ తోటలో ప్రభు ప్రార్థనకి వెళ్తాడు ప్రతిరోజు రాత్రి ప్రార్థనకి వెళ్తూ ఉంటాడు. ఒలీవ కొండల మీదకి తీసుకువెళ్తూ ఉంటాడు శిష్యుల్ని. అందులో 3 మాత్రమే తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు వీడు ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడండి. చెప్పి ఏమంటాడో తెలుసా? చెప్తున్నాడు, నాకేదైనా లాభం ఇస్తే నేను మీకు అప్పగిస్తా అంటాడు అంతే. ఏం కావాలరా బాబు అంటే, నాకు 30 వెండి నాణాలు. అయ్యి బాబు ఇంత ఘోరమైన వాళ్ళు చెప్పండి. నువ్వు అలాగ లేవా? ప్రభువుని అమ్మేసుకుంటలేదా మనం? ఏమండి అమ్ముకుంటలేదా? అమ్ముకున్న వాళ్ళు కాదండి వీళ్ళు అందరూ, మందిరాన్ని రానుళ్ళు అందరూ అమ్ముకోవడం కదా. ఇప్పుడు యేసు ప్రభు కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తేనే కదా ఆయన అమ్మేసినట్టు. అమ్మేశారు కదండి.
30 వెండి నాణాలు పెట్టేసుకున్నాడండి. ఒక గుడ్డ చుట్టేసుకుని శుభ్రంగా పెట్టేసుకున్నాడు. రండి అన్నాడు అంతే. వెనకాల ఇప్పుడు బందిపోటు దొంగలందరినీ మొత్తం బంధింపబడే వాళ్ళు సైనికులందరినీ తీసుకుని ఏమి ఎరగనట్టు ఇప్పుడు ఆ చీకటి తోటలోకి వెళ్తున్నారండి. వెళ్ళేప్పటికి వాళ్ళతో చెప్తున్నాడు, నేను ఎవ్వరి చెయ్యి పట్టుకుని ముద్దు పెడతాను, పగవాడు లెక్కలేని ముద్దులు, చెప్పండి సామెతల్లో, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. అర్థమైందా? ఇప్పుడు ఈ ముద్దులు పెడతాను, ఆ చెయ్యి పట్టుకుని ఎవరిది ముద్దు పెడతానో అతడే యేసు. అంటే చీకటి కదా, ఆ చీకట్లో మరి ఎవరెవరంటారు తెలీదు. డైరెక్టర్ ఆయన పట్టేసుకోండి అన్నప్పటికీ ఇంకా చూడండి మెల్లగా వచ్చాడండి. ఆ చీకట్లో ఈ జనాలు అలా ఉన్నారు. ప్రభువుకు అర్థమైపోయింది వీడు వస్తాడని. వచ్చినప్పటికీ ఇంకప్పుడు అంటాడు, వచ్చి ప్రభువా అని చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టాడంతే. జమ్ 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 అని పని మొత్తం యేసు ప్రభు మీద జనం పడిపోయారంటండి. ఈ వెంటనే ఆ సైనికులు వచ్చేసి ప్రభుని పట్టేసుకుని బంధించేశారు. బంధించినప్పటికి ఈ 12 మంది శిష్యులు పరుగులు వదిలేసి పరుగులండి. నువ్వు అలా లేవా? ప్రశ్నించుకుందాం. దేవుని యొక్క శరీరము రక్తానికి వెళ్ళే ముందు నీ మనస్సాక్షిని ప్రభు దగ్గర ప్రశ్నించుకో. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మార్పు చెందలేని వ్యక్తిగా అలాగే ఉంటే, ఇక ఇస్కారియోతు యూదా పడిన పరిస్థితి ఎటువంటిదో తెలుసండి? అమ్మా, ఇస్కారియోతు యూదా పరిస్థితి ఎటువంటిది చెప్పాలి. వాడు ఏమైపోయాడంట? ప్రభుని ఇప్పుడు బంధించుకుని వెళ్ళిపోయారు తీసుకుని. వాడి ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తాడండి? అయ్యో నీతిమంతుడిని నేను అప్పగించానే అని వెండి నాణ్యాలు పట్టుకుని, ఇదిగో నాకు ప్రభుని అప్పగించండి, ఈ వెండి నాణ్యాలు తీసేసుకుని అంటే, రే ఇక వాడిని అప్పగించే పనేమి లేదు, నువ్వు ఆ వెండి నాణ్యాలు ఏం చేసుకుంటావు చేసుకో పో అన్నారంతే. ఎప్పుడో చివరిలో నీకు పశ్చాత్తాపమైన మనసు వస్తే కాదు ప్రియులరా, జాగ్రత్త జాగ్రత్త. స్తోత్రం స్తోత్రం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము,